అందరికీ నమస్కారం. ఇంతకు ముందు వీడియోలో మా నాన్నగారి జీవితాల్లోని కొన్ని విశేషాలను గురించి తెలుసుకున్నాం కదా! ఇప్పుడు ఈ వీడియోలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, స్నేహితులు వారికి శ్రీరాములు గారితోనూ మరియు వారి భార్యతోనూ ఉన్న అనుబంధాన్ని గురించి వివరిస్తారు. తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. నా పేరు దర్భాంజనావతి. నేను కల్లూరు శ్రీరాములు గారి పెద్దమ్మాయిని. మా నాన్నగారి గురించిన జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయి మాకు చిన్నతనం నుంచి. అవి చెప్పాలంటే టైమే సరిపోదు. కానీ కొన్ని పంచుకోవాలని అనుకుంటున్నాను నేను. మా నాన్నగారు మా నాన్న అని చెప్పుకోవడానికి గర్వపడేటువంటి వ్యక్తిత్వం ఉన్న మనిషి. ఆయన కష్టజీవి. కష్టపడడంలో ఆనందం ఉంది ఆయనకి. సుఖపడడం కంటే కష్టపడడంలో ఆనందం ఉంది. మాకు కూడా అలాగే నేర్పించారు. మాకు దర్జాలు అవి నేర్పించలేదు, చిన్నప్పటి నుంచి అలవాటు చేయలేదు. కష్టపడడం నేర్పించారు. మాకందరికీ కూడా అదే అలవాటు అయిపోయింది. మాకు అందులోనే ఆనందం కూడా ఉంటుంది. పగలు రాత్రిలా కష్టం సుఖం అనేవి ఆల్టర్నేట్గా ఉంటాయని నా నమ్మకం. అలాగా సుఖపడి కష్టపడలేం, కష్టపడి సుఖపడగలం. కాబట్టి కష్టం విలువ తెలియాలి. కష్టపడితేనే ఎలా అయినా ఉండగలగాలి. మా నాన్న జీపుతో ఆఫీషియల్ స్టేటస్ మెయింటైన్ చేసినప్పుడు జీపు డ్రైవ్ చేసేవారు. తర్వాత అంతకుముందు లోనా డ్రైవ్ చేసేవారు. అంతకుముందు సైకిల్ తొక్కేవారు. ఆఖరికి కాలినడకను కూడా నడిచేవారు. ఈ అన్నీ ఒక జీపు వేళ జీపులో పెడితే రేపు సైకిల్ తొక్కడం నడవడం కూడా ఇప్పుడు అనిపించేది కదా ఆయనకి. అలాగే ఉండేవారు. ఆయన గురించి తెలిసిన వాళ్ళు నాతో మాట్లాడిన సందర్భాలు మాట, మీ నాన్నగారు నడిచొస్తేనూ చూసాము, జీపులో వస్తేనూ కూడా చూసాము అని. అలాగా ఒక బడ్జెట్ ప్రకారంగా ప్రతి నెల మనకు ఈ నెలలో మనం ఎందుకు కొనుక్కోవాలి అని, ఏమేమి కొనుక్కోవాలి అని లిస్టుని ఆచేతే చేయించేవారు. అవన్నీ నేను 10th క్లాస్ చదువుతున్నప్పుడు, నేను 8th క్లాస్ చదువుతున్నప్పుడు మేము ఇక్కడ అవుట్ హౌస్ వేసుకుని స్థలం కొనుక్కోవాలి, ఇల్లు కట్టుకోవాలనేది మా నాన్నగారికి ఒక చాలా మంచి కోరిక. దానికోసం ఈ ఇల్లు ఆరో ప్రాణం అని కూడా చెప్పచ్చు. చాలా కష్టపడ్డారు. మాకు అంతా నేర్పించారు. ఇల్లు కట్టుకుంటున్నప్పుడు విషయాలు అన్నీ నాకు ఎంతో తెలుసు. అప్పుడు ఇవన్నీ చెప్పేవారు. ప్రతి నెల ఎంత బడ్జెట్, ఈ నెలకి ఎంత ఖర్చు అవుతుంది, మనకి మొదటి శనివారం నాడు కొబ్బరికాయ కొట్టే వెంకటేశ్వర స్వామి కొట్టే కొబ్బరికాయ ఖరీదంతా కూడా 4 వారాలకి 4 కొబ్బరికాయలు. అలాగా అన్ని ఒక ప్రొవిజనల్స్ ఏమిటి అని లిస్ట్ రాసి, వచ్చేటువంటి ఆదాయం ఎంత, నెల జీతం అది ఎంత వస్తుంది, ఎంత ఖర్చు ఉంది, ఇందులో ఎంత మిగులుతుంది, ఇవన్నీ రాస్తే ఇవన్నీ నాకు నా నిజ జీవితంలో నా సంసారం దిద్దుకోవడానికి నాకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. ఆ విధంగా నేను అది చాలా రుణపడి ఉన్నాం అనిపిస్తుంది. చాలా ఎన్నో నేర్చుకున్నాం మా నాన్నగారి దగ్గర నుంచి. మా అమ్మ దగ్గర నుంచి పని పాటలు అవి నేర్చుకుంటే, మా నాన్నగారి దగ్గర నుంచి ఫైనాన్షియల్గా ఎలా ఉండాలి, ఎలా వీక్ అవ్వకుండా ఉండాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి అని నేర్చుకున్నాం. అలాగే ఒక వస్తువుని పాడైపోతుంది, వెంటనే తీసి అవతల పాడేయకుండా దాన్ని ఏం చేయొచ్చు, దాన్ని ఎలా బాగు చేయొచ్చు, దాన్ని రూపం మార్చి దాన్ని ఏం చేయొచ్చు, ఇవన్నీ కూడా మా నాన్నగారి దగ్గర నేర్చుకున్నాం. ఇవన్నీ ఇప్పటి వాళ్ళకి చెప్తే ఇవన్నీ పెద్ద విషయాలు మాట్లాడుకోవడానికి, షేర్ చేసుకోవడానికి అని అనిపిస్తుంది. కానీ నాకు చాలా ఇవి ముఖ్యంగా అనిపించాయి కనుక బట్టి చెప్తున్నాను. ఇంకో విషయం ఏమిటంటే, మాకు పెళ్లి చూపులు జరిగాయి. ఒకళ్ళనొకళ్ళు చూసుకున్నాకనే పెళ్లి చేసుకున్నాం. అలాగే ఇప్పుడు ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఒకళ్ళనొకళ్ళు మాట్లాడుకోవడం, పెళ్లి చూపుల టైంలో వాళ్ళు మాట్లాడుకునే అవకాశం ఇవ్వడం, వాళ్ళు మాట్లాడుకోవడం. ఇంకొంచెం ముందుకు వచ్చేసరికి పెళ్ళికి ముందైనా వాళ్ళ ఫలానా వాళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోవడం, వాళ్ళ అభిప్రాయాలు నచ్చితేనే పెళ్లి చేసుకోవడం. అలాగే ఇటువంటి వ్యవస్థలో వచ్చి చాలా వెనక్కి వెళితే వాళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళు చూసుకోకుండా పెళ్లి చేసుకున్నారు. కేవలం పెద్దల మాటకి కట్టుబడి వాళ్ళ నిర్ణయానికి తల వంచి పెళ్లి చేసుకున్నారు.
అది వారి చాలా అన్యోన్య దాంపత్యం. ఎప్పుడూ ఒకళ్ళనొకళ్ళు మాటలు అనుకోవడం కానీ, ఒకళ్ళనొకళ్ళు విమర్శించుకోవడం కానీ, ఒకళ్ళ గురించి ఒకళ్ళు నేరాలు చెప్పుకోవడం కానీ మాకు తెలీదు. మా నాన్నగారు ఎంత చెప్తే అంతే మా అమ్మగారికి. అలాగే ఉండేది. ఒక్కొక్కసారి అమ్మ ఈ చిన్న నిర్ణయం నువ్వు తీసుకోవచ్చు, పర్వాలేదు, నాన్నకు చెప్పబోయిన ఇందులో తప్పేమీ లేదు అని నేను ఒకసారి చెప్పాను. సరే చెప్పాను. చెప్తే కూడా లేదు నాన్నకు చెప్పాలి అనేది. అంతే, ఒక్కటే మన నాన్నకు చెప్పాలి, నేను చేయను అనేది. ఎవరు అడిగినా అది సమాధానం. అలాగా చేసుకొచ్చారు. కష్టపడి ఇల్లు కట్టుకున్నారు. ఆ ఇల్లుతో పాటు పూర్తిగా మా అమ్మగారు పూర్తిగా అనుకూలవతి అయిన ఇల్లాలు ఆవిడ మా నాన్నగారికి. అలాగే ఇంటికి వచ్చిన వాళ్ళని ఎవరినైనా సరే సాధారణంగా ఆహ్వానించి వాళ్ళ కడుపు చూసి అన్నం పెట్టేది. ఎప్పుడు భోజనం టైంకి వచ్చినా కూడా అన్నం తినండి అనేది. ఎప్పుడు మా ఇంట్లో 3 తావులు గిన్నె, ఎప్పుడు ఓ మనిషి అన్నం ఎప్పుడూ ఉండేది. అందుకని అలా ఎవరు వచ్చినా సరే ఇంటికి భోజనం చేయకుండా వచ్చేవారు కాదు. అలాగా అటువంటి అంటే మేము కష్టపడుతూ ఉన్నా, జాగ్రత్తగా ఉంటూ ఉన్నా, పొదుపుగా ఉంటూ ఉన్నా వచ్చేపోయేవాళ్ళు చుట్టాలు, బంధువులు మాకు ఉండేవారు. ఇదంతా ఒక ఒక విషయం. ఇదైతే ఇంకొంచెం నేను పెద్ద పెరిగిన తర్వాత నా చదువు విషయంలోకి వస్తే నేను మెడిసిన్ చదవాలని ఉండేది నాకు. అప్పుడు మా నాన్నగారు నువ్వు మెరిట్లో కనుక సీట్ తెచ్చుకుంటే నువ్వు ఎంతవరకు చదువుకుని అంతవరకు చదివిస్తాను, నీ పెళ్లి ప్రస్తావన తీసుకురాను అని చెప్పారు. కానీ నేను అంతగా హౌ టు ప్రిపేర్ అన్నది నాకు తెలియలేదు. నేను తర్వాత అనిపించిన తర్వాత మా పిల్లలు చదువుకుంటున్నప్పుడు అప్పుడు చూసి ఓహో ఇలా చదువుకోవాలన్నమాట నాకు తెలియలేదు అంటున్నారని. రెండు చదువుకుంటా ముఖ్యంగా చిన్న లలిత కళల మీద వాటి మీద కుట్లు అల్లికలు అలాంటి వాటి మీద కూడా నాకు మోజు ఉండేది, మక్కువ. అప్పుడు కూడా చెప్పారు ఇవి ఎప్పుడైనా చేసుకోవచ్చు, వీటి అవసరం లేదు, పక్కన పెట్టి చదువు మీద కాన్సన్ట్రేట్ చేయని కూడా చెప్పారు నాకు ఒకసారి. సో ఏదైనా నేను క్వాలిఫై అయ్యాన్ని తప్పించి ర్యాంక్ తీసుకోలేకపోయాను. అప్పట్లో ఈ కోచింగ్లో అవి వెళ్ళడం కానీ బయటికి పంపించడం కానీ ఇవేమీ లేదు. ఒక గైడ్ కొన్నారు, ఆ గైడ్ కూర్చొని చదువుకోవడమే అది. సో దాంతో అలా పోతే నేను ఒక మెడికల్ కాలేజ్ చూసి బాగా ఇన్స్పైర్ అయ్యాను. తెచ్చుకోని రిజల్ట్స్ వచ్చిన తర్వాత అయ్యో తెచ్చుకోలేకపోయానని బాధపడ్డాను. కానీ మా అబ్బాయి డాక్టర్, అది కూడా మా వారికి కూడా ఇష్టం అవడంతో మా అబ్బాయిని మెడిసిన్ చదవడం జరిగింది. మా అబ్బాయి డాక్టర్. ఇప్పుడు మా మనవడు కూడా డాక్టర్, మా మనవరాలు కూడా డాక్టర్. మా అమ్మాయి గారు అమ్మాయి డాక్టరు, మా అబ్బాయి గారు అబ్బాయి డాక్టరు, మా అబ్బాయి డాక్టరు. అదనమాట. అలాగా తర్వాత ఇంకా ఎవరో మా ఫ్రెండ్ ఎవరో ఒక అమ్మాయి రంగరాయ మెడికల్ కాలేజీలో 10,000 ఇచ్చి డొనేషన్ తోటి అమ్మాయికి చేరింది. అలానే ఇంట్లో చెప్పాను. చెప్తే నువ్వు కూడా చదువుతావా, డబ్బు కట్టమంటావా అని అడిగారు. అడిగితే వద్దన్నాను. ముందులో మెరిట్లో తెచ్చుకుంటే చేస్తాను అన్నారు. అటువంటిప్పుడు నేను తెచ్చుకున్నప్పుడు ఇంకా దాని గురించి మళ్ళీ ఫీజు కట్టమని అడగకూడదు అనిపించింది. నాకు వద్దు, నేను బీఎస్సీ చదువుతానన్నాను. ఆ విధంగా బీఎస్సీ చదివాను. తర్వాత మంచి సంబంధం అని మా మా పెళ్ళి అప్పట్లో చేసుకోవడం త్వరగా చేయడం మామూలే కదా, సాంప్రదాయమే కదా. ఆ విధంగా నేను బీఎస్సీ చదువుతున్నప్పుడు ఫైనల్ ఇయర్లో ఉండగా డిసెంబర్ 4వ తారీఖుని 1977 డిసెంబర్ 4ని మా వివాహం జరిగింది. పెళ్ళి అయిన తర్వాత నేను చదువుకుని ఎగ్జామ్ రాసి నేను బీఎస్సీ పాస్ అయ్యాను. ఇంకా ఆ తర్వాత అప్పటి నుంచి ఇంకా సంసారం అది అలా జరిగిపోయింది. ఇప్పుడు కొంచెం విశ్రాంతి జీవితం అని కాదు, కానీ నాకు ఈ ఏజ్ ఆఫ్ 50 years అప్పుడు నేను సంగీతంలోకి దిగి అప్పుడు అవి నేర్చుకుని దానికి సంబంధించిన పరీక్షలు అవి కడుతూ అలా ముందుకు వెళ్ళాను. ఇలా మా నాన్నగారు ఇవి చాలా మిగతా వాళ్ళకి తెలియని విషయాలు కాబట్టి ఇవి చెప్తున్నాను. అందరూ మిగతావన్నీ మంచి మమ్మల్ని అందరినీ బాగా పెంచారు. ఇంకో విషయం ఏంటంటే ఆయన ఎవరైనా వాళ్ళ వరకు వాళ్ళ పిల్లల వరకు ఆస్తులు సంపాదించి పెడతారు. కానీ ఆయన మునుమనవలకి కూడా చేసి వీళ్ళ పెళ్ళికి వీళ్ళకి ఇవ్వాలి అని తక్కువ ఖరీదులో ఉన్నప్పుడు జాగ్రత్తగా పొదుపు చేసిన డబ్బుతో స్థలాలు కొని ఆ స్థలాలు ఇప్పుడు వాటికి బాగా రేటు వచ్చింది, ఇవి వీళ్ళకి అని కేటాయించి అలా చేశారు. ఇది చాలా అరుదైన విషయం. ఆయన పెన్షన్లోంచి ఆయన వాడుకునేది తక్కువ, ఇలా అందరికీ చూసి సేవింగ్స్ ఒక డిపాజిట్ల కింద అవన్నీ మెచ్యూర్ అయ్యాక మళ్ళీ చేసి ఈ విధంగా చేసిన ఫైనాన్షియల్ ప్రాబ్లం లేకుండా అది చేశారు. అప్పులు అవి అంటే ఆయనకు నచ్చదు, ఇష్టం లేదు. కానీ ఇలా ఏ విధమైన మచ్చ లేకుండా జీవితం అంతా సాగిపోయింది ఆయనకి. అలాగే 90 సంవత్సరాలు నిండినటువంటి వ్యక్తి, పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని అనుభవించినటువంటి వ్యక్తి. ఆయన కొద్దిగా
కొద్దిపాటు తప్పించి అంతగా ఎవరి చేత చేయించుకునే అవకాశం, కనీసం మంచినీళ్ళు తెచ్చిపెట్టు అని అడిగేవారు కాదు అటువంటి వ్యక్తి. అలా చాలామందికి ఆయన చేతిలోని సహాయం చాలామందికి చేసేవారు. చిన్న చిన్న నాకు తెలిసి ఒకటి చెప్తాను, ఇది అందరికీ తెలియదు కాబట్టి ఈ విషయాలు చెప్తున్నాను. మా చిన్న తాతగారి భార్య, వారిద్దరూ పెళ్లి అయిన వెంటనే ఆయన విముఖత చూపించి ఆయన విడిగా వెళ్ళిపోయారు. ఆవిడ అలా ఉండిపోయారు. ఈ రోజుల్లో పెళ్లి చేసుకునేవారు, ఆవిడ అలాగే ఉండిపోయారు. ఆవిడికి ఉద్యోగం వేయించారు మా నాన్న, చేయించి ఆవిడ కాళ్ళ మీద ఆవిడ నిలబడేలా చేశారు. అప్పుడు ఆవిడ మా చిన్నప్పుడు నేను వింటున్న మాటలని మాట విని, నా రాము నీ మూలంగా నేను అన్నం తింటున్నానమ్మా, ఇప్పుడు అన్నం తింటున్నానమ్మా అని ఆవిడ అనడం నాకు ఇప్పటికీ గుర్తు. ఆవిడకి కానీ అలాంటి విషయంగా ఎంతమందికో కూడా సహాయం చేశారు. నా దగ్గర డబ్బు లేదు, ఇప్పుడు నేను కొనను అంటే స్థలాలు వాళ్ళ చేత కొనిపించి పెట్టుబడి ఆయన పెట్టి వాళ్ళు తర్వాత తీర్చేశారు ఆ డబ్బులన్నీ. కానీ అలా చేసిన వాళ్ళకి ఎంతమంది వచ్చేసారు. అలాగే అలా చాలా కుటుంబాలు నిలబెట్టారు ఆయన. ఇదంతా ఏంటంటే ఒక మంచి వ్యక్తిత్వం అది. ఇదంతా ఒకటైతే ఆధ్యాత్మికంగా 10th క్లాస్లో ఎస్ఎల్సి, అప్పట్లో ఎస్ఎల్సి కదా, ఎస్ఎల్సి చదువుకున్నటువంటి తెలుగు నాలెడ్జ్ తోటి ఒక పండితులు వినే విధంగా కాకుండా ఎవరికైనా సరే అర్థమైనటువంటి విధంగా సులభ శైలిలో అందరూ చదువుకునేందుకు వీలుగా రామాయణాన్ని, తర్వాత మహాభారతాన్ని రాశారు ఆయన. ఇప్పుడు భాగవతం మొదలుపెట్టారు, రాసేసి పోతే డిటిపి, అది రామాయణ భారత వాటి రెండింటికి డిటిపి కూడా ఆయనే చేసుకున్నారు. ఇప్పుడు భాగవతంలో కూడా కొంత భాగం, అలాగే ఆయన జీవిత చరిత్ర, ఇవి డిటిపి వర్క్ ఆయన చేసుకున్నారు. మిగతాది మిగిలిపోయింది, అది ఇప్పుడు ఈ మధ్య చేస్తున్నారు అన్నమాట. మళ్ళీ మొదలుపెట్టాం. దాని సంగతి ఏమిటి అని అడిగారు నన్ను. నాన్న తొందరపడద్దు, అతను ఊళ్ళో లేడు, నేను పూర్తి చేస్తానని చెప్పి మాట ఇచ్చాను మా నాన్నగారికి. అలాగే ఎన్నో ఉన్నాయి మా నాన్నగారికి చెప్పాలంటే. నేను ఒక్కదానే కాకుండా ఇంకా మాట్లాడేవాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి అందరికీ అవకాశం ఇస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. నేను శ్రీరాములు మరియు అచ్యుత వెంకట భాస్కరమ్మ గారి పెద్దలుడను. మామగారు, అత్తగారు ఇతరులకు ఉపకారం చేయడంలో మంచి మనసు ఉన్నవారు. మామగారు చాలా కష్టజీవి. ఎలిమెంటరీ స్కూల్ నుంచి చివరి రోజుల వరకు చాలా కష్టపడ్డారు. చుట్టాలు అందరికీ సొంతవారు అనుకుని సహాయం చేశారు. పిల్లలు నలుగురికి మంచి సంస్కారం, ప్రవర్తన నేర్పారు. నన్ను మా అమ్మా నాన్న చూసినట్లుగా చూశారు. నా పెళ్ళి అయినప్పటి నుంచి ఈరోజు వరకు నాకు తోడుగా సహాయంగా ఉన్నారు. వారి సహాయం, సహకారం నేను, అంజనావతి, వారి పిల్లలు ఎప్పటికీ మరువలేము. అత్తగారికి, మామగారికి ఎప్పటికీ కృతజ్ఞులం. ఇట్లు దర్భా శివరాం భాస్కర్. నాన్న అనే పదానికి మా నాన్నగారే నిలువెత్తు నిదర్శనం. ఆయన జీవితం ఎప్పుడూ పూలపాన్పు కాదు, అంతా కష్టాలమయమే. చదువుకుంటున్నప్పటి నుంచి ఉద్యోగంలో ఉండగాను, సంసారంలో ఒడిదుడుకులు ఎన్నొచ్చిన ఆత్మ నిబ్బరంతో, మనోనిబ్బరంతో ఇద్దరూ కూడా, మా అమ్మ నాన్న కూడా ఇద్దరూ కూడా మమ్మల్ని అందరినీ పెంచి పెద్ద చేశారు. మాకు విద్యాబుద్ధులు చెప్పించారు. సంఘంలో మాకంటూ ఒక స్థానం కల్పించారు. అది అందరి తల్లిదండ్రులు చేసేదే అయినా మా తండ్రి గారు, మా నాన్నగారు చేసింది మాకు ఎప్పుడూ ప్రత్యేకమే. ఆయన కుటుంబ స్వార్థం, ఆయన స్వార్థమే చూసుకోకుండా బంధువులు, స్నేహితులకు కూడా ఆయన ఎన్నో సహాయాలు చేశారు. వాళ్ళు ఇల్లు కట్టుకున్న గృహ. నా పేరు పద్మావతి. నేను కల్లూరి సోమయాజుల గారి భార్యని, శ్రీరాములు గారి కోడల్ని. మామయ్య గారు అంటే మా నాన్న కంటే ఎక్కువ నాకు. నేను ఈ ఇంటికి వచ్చి 40 సంవత్సరాలు అయింది. 40 సంవత్సరాల్లోనూ నన్ను ఎప్పుడు అయినా కోడలుగా కాకుండా కూతురుగా లాగానే చూశారు. ముగ్గురు ఆడపిల్లలతో సమంగా చూశారు. ఏనాడు మా నలుగురికి ఒక్కలా చేశారు తప్ప ఏ లోటు చేయలేదు. కుటుంబం అంతా కలిసిమెలిసి ఉండి అందరం చాలా సఖ్యతగా, పిల్లలు, అత్తమామలు, ఆడపడుచులు, మేనల్లుళ్ళు, మేనగోడళ్ళు, ఈ ఇంటి అల్లుళ్ళు అందరూ ఎప్పుడూ నన్ను వాళ్ళ ఇంటి బిడ్డలా చూసుకున్నారు. వాళ్ళ అభిమానాన్ని పొంది 40 సంవత్సరాలు వాళ్ళ మధ్యలో ఉండగలగడం నేను చేసుకున్న అదృష్టం.
నా పిల్లల్ని కూడా వాళ్ళందరూ ఎంతో అభిమానంగా ప్రేమగా చూసి ఎన్నో ఒడిదుడుకుల నుంచి మమ్మల్ని బయటికి లాగారు. పిల్లలందరూ సంతోషంగా ఉండటానికి మా అత్తమామలు ఎంతో కారణం. చాలా కష్టపడి వాళ్ళు కుటుంబాన్ని ఎంతో వృద్ధిలోకి తెచ్చుకుని బావమరుదుల కుటుంబాల్ని, తోడలుళ్ళ కుటుంబాలని కూడా ఎంతో ఉన్నతికి తీసుకొచ్చారు. ప్రతి అవసరానికి అందరినీ కష్టాల్లో ఆదుకుని మంచి చెడ్డల్లో వాళ్ళకి తలలో నాలికలాగా ఉండి అందరి మంచి చెడ్డల్ని ఇంటికి తీసుకొచ్చి మరీ చూసి చాలా చాలా గౌరవంగా చూసేవారు. చివరిదాకా ఆయన చివరి ఊపిరి ఉన్నంత వరకు ఎవరికైనా ఏదైనా చేయాలనే తాపత్రయంతో అందరినీ ఎంతో అభిమానంగా చూసేవారు. ఆఖరి నిమిషంలో కూడా ఇంకా ఎవరికో ఏదో చేయాలనే తాపత్రయం ఆయనలో ఉంటూనే కనబడింది. పిల్లలందరూ కూడా ఆయనకి ఎన్ని జన్మలెత్తినా ఆయన రుణం తీర్చుకోలేము. అందరూ ఆయనని మనస్ఫూర్తిగా సంతోషంగా మంచి లోకాలకి చేరాలని కోరుకుంటున్నాం. ఆయన ఎప్పుడు మంచి లోకాలకే చేరతారు. అందరూ ఆయనకి రుణపడిపోయి ఉంటాం. అందరికీ సాయిరామ్ అండి. నేను శ్రీరాములు గారి రెండో అమ్మాయి. నన్ను చంటి అంటారు. మా నాన్నగారి గురించి ఆయన గురించి నాకు అనుభవాల్ని పంచుకోవడము చాలా సంతోషము. ఆయన మా జీవితాలకు ఒక స్ఫూర్తి. చిన్నతనం నుంచి కూడా ఆయన మాకు ఎన్నో విషయాలు నేర్పించారు. అంటే ఆయన అన్నీ నేర్పించడం అంటే ఇది చేద్దాం రండి, అది చేద్దాం రండి అని కలుపుకోండి, చేయండి అని అధికారికంగా ఎప్పుడు చెప్పేవారు కాదు. అంటే ఇది చేద్దానండి. మేము ఇల్లు కట్టుకున్నప్పుడు చిన్నతనంలో కూడా అమ్మమ్మ నీళ్ళు తోడుతూ ఉండేది. నూతన తోడు ఇస్తుంటే మేము పట్టుకెళ్ళి ఒక డ్రమ్ము పెడితే డ్రమ్ములో పోసేవాళ్ళం. ఆయన పైకి గోడకి ఆయన తడుపుతూ ఉండేవారు. ఇలా రోజు ఇదే పని. తర్వాత పునాదుల్లో ఇసుక వేసుకోవడం అందరం కలిసి వేసుకునేవాళ్ళం. ఇలా రోజు కూడా ఆయన చేస్తూ మాకు చేయడం నేర్పించారు. మా కింద ఇల్లు కట్టుకునేప్పుడు కూడాను ఈ పని వాళ్ళు ఫ్లోరింగ్ చేస్తారు కదా, రేపు ఫ్లోరింగ్ చేస్తారనగా ఈరోజు ఆ ఫ్లోరింగ్ కింద రద్దు ముక్క అంతా పరిచి దాన్ని ఇసుకేసి మళ్ళీ సిమెంట్ కాంక్రీట్ వేస్తారు. లైట్గా వేసాక దాని పైనకి వచ్చేస్తారు. దానికి ఆయన ముందు రోజు అంతా చిన్న చిన్న రద్దు ముక్కలని ఏరి పేర్చడం అన్నమాట. ఆయనతో పాటు మీ ఇద్దరు కలిసి చిన్న ముక్కలని ఆయన పేరుస్తుంటే నేను ఆ ఖాళీలో ఎలా పేర్చాలో చూసి దాంతో నేను పేర్చేది. అన్ని పట్టరావడము, ఇద్దరం కలిసి ఆ ముక్క పేర్చేసి దానిపైన సిమెంట్ రెడీ కలిపేసి సిమెంట్ పోసేసేయడం అన్నమాట. నీళ్ళు పోసి ఉంచడం. మొన్న వచ్చి గచ్చు చేసేవారు. ఇలా ఆ పని నేర్చుకున్నాం. క్యూరింగ్ చేసుకున్నాం. పని వాళ్ళకి ఇటుకలు అవి తడిపిచ్చేవాళ్ళం కూడా. తడిపిస్తుంటే వాళ్ళకి కొంత పని, ఒక మనిషి పని ఖర్చు కలిసి వస్తుంది అనే అంత జాగ్రత్తగా ఉండేవాళ్ళు అన్నమాట. అందుకని ఎప్పుడు నాన్న మాకి బట్టలు కొనాలి, పండగకి బట్టలు కొనాలంటే పండగకి బట్టలు కొనమని ఇప్పుడు అడగలేదు మేము. ఆయన ప్రతి పండగకి బట్టలు కొనాలనే కాన్సెప్ట్ అసలు మా జీవితాల్లో లేదు. ప్రతి పండగకి ఎందుకు, ఇప్పుడు సంవత్సరంలో మొత్తం 10 పండుగలు వస్తాయి. 10 పండుగలకి కట్టేసుకుని బీరువాలు నింపుకోవడం అసలు అలవాటే లేదు మాకు. ఆయన ఎప్పుడు కొంటే బట్టలు కట్టుకోవడం కొత్త బట్టలు అంతే, అదే మురిసిపోవడం. అలాంటిది అయితే అలాంటిదే. కానీ మాకు తక్కువ ఖర్చు కొన్నారు కానీ అలాంటి భావాలు ఎప్పుడు మాలో రాలేదు మాకు ఎవరికి కూడాను. అందరికీ కూడా అలాగే చేసేవారు. ఆయన అవసరాన్ని బట్టి వాళ్ళు మానుకుని మాకు పెట్టారు. అవన్నీ మాకు తెలుసు. ఇంకా చాలా తెలుసు అవన్నీ కూడా. అంటే కొంచెం చాలా బాధాకరమైన కూడా అన్నమాట. వాళ్ళు ఏం చేసుకోకుండా మాకు చేస్తూ ఉండేవారు. చిన్నపిల్లలము బాధపడతామని అందరితో సమంగా ఉండాలని అలా చేసేవారు. వాళ్ళు చాలా ఇబ్బందులు పడేవారు, మా అమ్మ నాన్న కూడా. అవన్నీ మాకు తెలుసు. కానీ ఆ చిన్న ఇంట్లో అంతమందిని పెట్టుకుని ఉంటే అందరూ కూడా అడిగి ఆశ్చర్యపోయేవారు. అయ్యి బాబాయ్ చుట్టూ పురుగు పుట్ర తిరుగుతూ ఉంటాయి, ఇంత ఖాళీ స్థలంలో ఆ చిన్నపిల్లల్ని పెట్టుకుని ఆయన ఇక్కడ ఉన్నాడు అని చుట్టుపక్కల అందరూ అనుకునేవారు. ఎంత ధైర్యంగా ఉన్నాడో అనుకునేవారు అన్నమాట. ఆ మాదిరిగా ఉండేవారు ఆయన. దేనికైనా ధైర్యంగా తెగింపు బాగా ఉండేది దానికి. చిన్న చిన్న విషయాల గురించి అన్నీ మాకు నేర్పేవారు. మా పనులు మేము చేసుకోవడం, మీరు అవసరమైతే బజార్కి మీరు వెళ్ళి తెచ్చుకోవాలి, బ్యాంకు పని మీరు చేసుకోమని బ్యాంకు వెళ్ళి మమ్మల్ని పంపించేవారు. నేను వెళ్ళి బ్యాంకు పని చూసుకుని వచ్చేవాళ్ళం. ఇంకా బజార్కి వెళ్ళాల్సి వస్తే మీకు ఏం కావాల్సిన బజార్కి కొంత తెచ్చుకోండి, వెళ్ళండి. కాలేజీకి డబ్బులు ఇచ్చేవారు. రిక్షాలో వెళ్ళిపోండమ్మా, ఎందుకు ఎండలో పెడతారు అని. ఆ డబ్బులు మేము దాచేసి అట్టే పెట్టి మళ్ళీ ఇంకోసారి ఎప్పుడైనా ఎమర్జెన్సీ అవసరంలో అవి బాగా లేట్ అయిపోతే అవసరం ఉంటుందని మేము దాచేసుకుని మేము నడుచుకుని వెళ్ళిపోయేవాళ్ళం. అలా ఎప్పుడు మేము మళ్ళీ ఉంచుకున్నారా, దాచుకున్నారా, వెళ్ళారా, మళ్ళీ పట్టుకేవారు కాదు. ఇప్పుడు అవసరమైన మళ్ళీ అమ్మా పట్టుకెళ్ళి ఆటోలో వెళ్ళిపోండి అనేవారు, రిక్షాలో వెళ్ళిపోండి అనేవారు. మేము వాటిని అంటే ఆయన అలవాటు చేసిన కనుక ఎప్పుడు పొదుపుగానే ఉండేవాళ్ళం అన్నమాట. మేము ఎప్పుడు దుబారా ఖర్చు ఎప్పుడు చేసుకోలేదు. చాలా నలుగురం కూడా చాలా జాగ్రత్తగా ఉండేవాళ్ళం. అలాంటప్పుడు ప్రతి చిన్నదాన్ని కూడా ఆయన క్లీన్గా అబ్జర్వ్ చేస్తూ ఉండేవారు. ప్రతిదీ కూడా మాకు చిన్నది నేర్పించేవారు. చిన్నతనంలో నేర్చుకోవాలి, పెద్ద ఏం రాదు అనేసి. మా అమ్మతో చెప్పేవారు, వంట అది నువ్వే చేసేస్తూ ఉంటే వాళ్ళ పిల్లలు ఎప్పుడు నేర్చుకుంటారు? ఆడపిల్లలు పెళ్ళి వెళ్ళవలసిన వాళ్ళు పనులు నేర్చుకుని వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాక వాళ్ళు ఇబ్బంది పడకూడదు. అందుకని రాత్రి వంట వాళ్ళు చేయించు, వాళ్ళకి నేర్పించి వాళ్ళనే చేయమను అనేవారు. రాత్రి చపాతీ కానీ అన్నం వండి కూర చేయడం కానీ, పెద్ద వంట ఉండదు కదా రాత్రి. పగలంటే పెద్ద వంట ఉంటుంది, రాత్రి ఉండదు కదా. అందుకని రాత్రి వంట మా చేయమనేవారు మమ్మల్ని.
మేము బజార్ పనులన్నీ చూసుకునేవాళ్ళం. మేము చిన్న చిన్న క్రాఫ్ట్స్, ఈ అల్లికలు ఇలాంటివన్నీ చేస్తుంటే ఎంకరేజ్ చేసేవారు మమ్మల్ని. చాలా బాగున్నాయి అమ్మా, బాగున్నాయి, మీరు తెచ్చుకోండి, ఇంకా తెచ్చుకొని చేసుకోండి అనేవారు. మీ ఇద్దరు వెళ్ళిపోయి బజార్కి వెళ్ళిపోవడం, నడుచుకుని వెళ్ళిపోవడం, ఆ కొనుక్కుని దాన్ని మళ్ళీ నడుచుకుని వచ్చేయడం. ఎంత దూరమైనా సరే కాలేజీ ఎంత దూరం నడిచి వెళ్ళిపోవడం. ఇలాగ అన్నింటికి మేము తెచ్చేసుకుని మేము చేసేస్తూ ఉండేవాళ్ళం. ఒకసారి నాన్న నాకు పిలిచి, నాన్న నాకు షర్ట్కి ఇగో ఇంత కుట్టుడు అనమాట, కొద్దిగా ఒక 1 ఇంచ్ మేర అంత కుట్టుడే. ఆ కుట్టు ఉన్నప్పుడు నాకు చెప్పారంటే, ఇక కుట్టమ్మాయి అనేసి ఇలాగ ఆర్డర్ వేయలేదు, పట్టుకొచ్చి చూడమ్మా, ఇగో ఇక్కడ కుట్లు ఉడిపోయాయి కదా, ఏ స్టిచ్చింగ్ టైం సేవ్స్ 9, ఇది ఒక ప్రోవర్బ్ అనమాట. ఇది మనం ముందు చిన్నదాన్ని చూసుకుని మనం చేసుకుంటే కనుక అది పెద్దది అవ్వకుండా మనకి అసహ్యంగా లేకుండా ఉంటుంది. నీట్గా కుట్టుకొచ్చుకొని ముందే కుట్టేసుకోవాలన్నమాట. అంటే ఏ పని చిన్న పని అయినా కదా, మనం ముందుగా చూసుకుని అబ్జర్వ్ చేసుకుంటే కనుక అది పెద్ద అవ్వకుండా పాడైపోకుండా మనకి దాన్ని బాగు చేసుకుని మనం ఉపయోగించుకోగలుగుతాం. అలా చెప్పి మనం చేసి అప్పుడు నా చేత కుట్టించారన్నమాట. ఆ స్టిచ్చింగ్ టైం సేవ్స్ 9 అనేది నాకు ఇంకా ఎప్పటికీ గుర్తుంది. అది నాకు ఇప్పుడు ఇంకా 10th క్లాస్ ఇంకా ముందే అనుకుంటే చెప్పారు. ఆ ప్రోవర్బ్ నాకు 10th క్లాస్లో కూడా రాశారనమాట. అది నాకు గుర్తుండిపోయింది. అలాగే ఇంక కొంచెం ఫుడ్ అంటే మంచిగా చేస్తే ఇష్టం. ఒకసారి నాకు పెసరట్లు అంటే ఇష్టం అన్నమాట ఆయనకి. ఆ పెసరట్లకి శనివారం అంటే పెసరట్టు వేస్తే అమ్మ పలచగా వేసేదాన్ని నేను. అందుకని చాలా బాగా వేస్తున్నావు నువ్వు అని చెప్పి, నాకు నువ్వు ఈ వేడివిడిగా వేస్తాను తింటాను అనేసి, వాళ్ళిద్దరు తింటూ నేను వేడిగా పలచగా వేడివిడిగా వేసేదాన్ని. వేస్తున్నప్పుడు నాన్న వేడివిడిగా తింటూ ఎంజాయ్ చేసేవారు అనమాట. అవన్నీ కూరలు నాకు బాగా గుర్తు, చాలా ఇష్టంకి. ఒకసారి ఏం లేదు, బీరకాయ ఊరికే పోపునేసాను. పువ్వులు వేస్తే కమ్మగా ఉందనేసి చాలా బాగుంది. అయితే మేము హైదరాబాద్ వచ్చా కూడా చాలా బాగుంది, చాలా బాగుంది చూడు, కూర తిని చాలా బాగుంది, బాగా చేసింది. ఏం లేదు, దయచేస్తే పోపుని వేసాను అంతే, బీరకాయ అనగానే ఏం లేదు, చాలా బాగా చేసింది చూడు తిను అనేసి చాలా సంతోషపడిపోయారు. అంటే పిల్లలు ఏం చేసినా తల్లిదండ్రులకు సంతోషమే కదా, అలా ఆనందపడిపోయారు. ఆయన చిన్న చిన్న పనులు, వడ్రంగి పనులు చేసేవారు, తాపి మేస్త్రి పనులు, సిమెంట్ పనులు చేసేవారు, అన్ని రకాల పనులు చేసేవారు. అలాగే మాకు కూడా అన్ని రకాలు వచ్చు, ఆయన రకాలు చూసాం కనుక. నేను హైదరాబాద్లో కొత్తలో మాకు మా ఇల్లు కట్టినాక వుడ్ వర్క్స్ చేయించినప్పుడు చిన్న చిన్న చెక్క ముక్కలు మిగిలే. ఆ చెక్క ముక్కలు నేనేం చేశానంటే, దేవుడి గదిలో బాబా గారికి ఒక కుర్చీ వేసేవాళ్ళం మేము. కుర్చీ వేసి ఒక బస్తరం పరిచించి దాని పక్కన చిన్న స్టూల్ పెట్టి మంచినీళ్ళు పెడతాం. ఆ మంచినీళ్ళకి పెట్టడానికి ఏమీ లేదు, ప్రత్యేకంగా కొనాలి ఇప్పుడు అనేసి ఆ చెక్క ముక్కలు చేసి చిన్న స్టూల్ లాగా, అంటే ఒక యూ షేప్లో ఒక స్టూల్ లాగా తయారు చేసి దానికి సైడ్స్ మళ్ళీ బీడింగ్ పెట్టి పైన చిన్న ప్లేవుడ్ పెట్టేసి చిన్నగా స్టూల్గా తయారు చేశాను. దాన్ని మంచిగా క్లాత్ వేసి మా పక్కన కుర్చీ పక్కన పెట్టి దాంట్లో మంచినీళ్ళు పెడుతుంటే చక్క బాగుండేది. చూసాడు, ఎక్కడదమ్మా ఇది అన్నారు. నేను చేశాను నాన్న, ఎంత ఆనందపడిపోయారో. చూడవే చూడు ఎలా చేసిందో, చూడు ఎంత బాగుందో అనేసి మా అమ్మకు చూపించారనమాట. అలా చిన్న చిన్నవి అంటే వేస్ట్ చేయకుండా ఆ వేస్ట్ దాంట్లో మనం ఉపయోగించేలా చేసుకునేలాగా నేర్పించేవారు. అవన్నీ కూడా ఇంకా మాకు గుర్తు. అన్నీ ఇప్పటికైనా చివరి దాకా కూడా ఇంకొక 4 నెలల ముందు దాకా కూడా ఆయన అన్నీ చేస్తూనే ఉండేవారు. ఆయన పనులు ఆయన చేసుకోవడం కాకుండా వాళ్ళు చేయడం. ఇప్పుడు మేము అదే, ఇప్పుడు ఎవరికో వాళ్ళు వచ్చి మన పని చేయాలనుకుని కాళ్ళు జాబ్ కూర్చోవడం అనేది మాకు ఇప్పుడు అలవాట్లేదు. మా అందరికీ ప్రతి పని మేము చేసుకోవడం, మన పని మనం చేసుకుని మన ఎదురువాళ్ళకి సహాయపడాలి అని తీరే. బాత్రూమ్ కడుక్కోవడం దగ్గర నుంచి మేము సిగ్గుపడేవాళ్ళం కాదు ఎప్పటికీ కూడా. మన పని మనం చేసుకోవడం ఎప్పుడు సిగ్గుపడం. శుభ్రంగా బయట నుంచి కంకరది పట్టుకొచ్చి అందించేవాళ్ళం ఆయన పని చేయడానికి, పని వాళ్ళకి అందించేవాళ్ళం, మళ్ళీ ఇటుకలు కడిగిచ్చేవాళ్ళం. ఇలా ఇది అది కాదు, మన పని మనం సిగ్గుపడకూడదు, మనం చేసుకోవాలి, ఇదే కాన్సెప్ట్ అయింది. అదే తీరులో అప్పుడు నేర్పించేవారు, ఆయన చేసేవారు, ఆయన చేస్తున్నాం, ఆయన వెనకాల మేము ఉండేవాళ్ళం. ఇప్పటికీ కూడా అవే మేము నేర్చుకుని చేసుకుంటున్నాం. మా అమ్మ నాన్నలే మాకు స్ఫూర్తినిచ్చారు. అమ్మ ఎన్నో పనులు చేసి ఇంటికి ఎవరు వచ్చినా సరే ఒక అన్నపూర్ణలాగా ఎవరు వచ్చినా ఏ టైంకి వచ్చినా లేదనుకున్న అన్నం పెట్టేది. ఎప్పుడు ఉండేది ఇంకా మాకు ఇంట్లో అలా పెడుతూ ఉండేది అమ్మ. అందుకని అమ్మ నాన్నలు వాళ్ళని మర్చిపోలేము. ఎప్పుడు పైకి ఏడవడం కాదు, గుండెల్లో పెట్టుకున్నాం అంతే. గుండెలో ఉన్నారు వాళ్ళు, మేము ఎప్పుడు వాళ్ళని మర్చిపోలేము. ఆనందంగా వాళ్ళు అదే దారిలో మేము నడవడానికి పొద్దుకుని మంచిదని. ప్రతి మనిషిలోనూ చెడులు ఉంటాయి, మంచిలు ఉంటాయి. మనం మంచిని తీసుకోవాలంటారు కదా, హంసలాగా మంచిని గ్రహించి మనం మంచి దారిలో పడాలి అనేది నా ఉద్దేశం. అందుకని వాళ్ళ నుంచి మేము ఎన్నో నేర్చుకున్నాం. అందుకని ఆ తల్లిదండ్రులకి నేను సర్వదా కృతజ్ఞం అని చెప్పడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. సాయిరామ్. అందరికీ నమస్కారం. నా పేరు కనకదుర్గ శశిరేఖ హోతా. నేను శ్రీరాములు గారికి 3వ కుమార్తెను. ఆయన మమ్మల్ని చాలా డిసిప్లిన్డ్గా పెంచారు. అలాగని మా మీద విపరీతమైన రెస్ట్రిక్షన్స్ ఎప్పుడు పెట్టేవారు కాదు. ఇల్లు ఎప్పుడు నీట్గా ఉండాలి అని చెప్పేవారు. కింద ఏదైనా చిన్న కాగితం ముక్క కనిపిస్తే అది దాటుకుని వెళ్ళిపోకూడదు, అక్కడికక్కడ వంగి దాన్ని తీసి బయట పడేయాలి అని చెప్పేవారన్నమాట. అంటే అంత నీట్గా ఉండాలని చెప్తూ ఉండేవారు. పొదుపుగా ఉండడం ఎలాగో నేను మా నాన్నగారిని చూసి నేర్చుకున్నాను. పొదుపుగా ఉండడం ఒకటే కాదు,
రీసైక్లింగ్ ఎలా చేయాలి, ఇంట్లో మన వస్తువు ఏదైనా పాడైతే దాన్ని మనం డైరెక్ట్గా తీసుకెళ్ళి మనం పడేయకుండా దీన్ని ఇంకో రకంగా ఎలా వాడచ్చు అనేది చేసేవారు అన్నమాట, చేసి చూపించేవారు. దీన్ని ఇగో ఇది పాడైంది కదా, రండి ఇలా చేద్దాం దీన్ని అనేసి దాన్ని చేసేస్తూ ఉండేవారన్నమాట. వెనకాల మేము హెల్ప్ చేయడం అలా చేస్తూ ఉండేవాళ్ళం. అలా చాలా ఒకటి ఏంటి చాలా రకాల ఏదన్నా కూడా ఒకటి పాడైతే ఇంట్లో దానికి ఇంకో రూపం వస్తుంది అనమాట. ఇంకో రూపం వచ్చి అది మళ్ళీ కొన్నాళ్ళు మనకి ఉపయోగపడుతుంది. ఆ రకంగా ఉండేదన్నమాట. ఇది బహుశా ఇది ఇండియన్ మెంటాలిటీ కూడాను, చాలామంది చేస్తూ ఉంటారు ఇలాగా. బట్ నేను చిన్నప్పుడు మా నాన్నగారి దగ్గర నుంచి నేర్చుకున్నాను అనమాట. అలాగే మనకి ఉన్న దాంట్లోనే మనం ఖర్చు చేయాలి అని చెప్పేవారు. అంటే మనకి ఉన్న దాంట్లోనే మనం కొంత ఖర్చు చేయాలి, మళ్ళీ కొంత పొదుపు చేయాలి కూడాను. సో ఆ రకంగా చిన్నప్పుడు మాకు నేర్పించారు. ఇవన్నీ మేము ఈ రోజుకి కూడా ఆచరిస్తూ ఉంటాం. నాకు ఒక స్వీట్ మెమరీ ఏంటంటే, చిన్నప్పుడు నేను మా నాన్న కలిసి అశోక మొక్కలు పాతాం వీధిలో. అశోక మొక్కలు గేట్కి అటు ఇటు 2 మొక్కలు అనమాట. అది దాంట్లో గొయ్యి తీసి ఆ మొక్కని పెట్టి మళ్ళీ నీళ్ళు పోసి మట్టేసి ఇవన్నీ నాన్న నేను కలిసి చేశాను అనమాట. తర్వాత ఆ మొక్కలు బాగా పెద్దవయ్యాయి. ఆ మొక్కలు చూసినప్పుడల్లా నాకు చిన్నప్పుడు ఇద్దరం చేశాం కదా అని గుర్తొస్తూ ఉంటుంది ఎప్పుడు. నేను ఇంట్లో ఆఖరి పిల్లను కదా, అందుకని నన్ను బాగా గారం చేసేవారు. అలాగని మార్కులు తక్కువ వస్తే ఊరుకునేవారు కాదు. మళ్ళీ పెళ్ళికి ముందు నాకు వంట రాదనమాట. మా అమ్మ చాలా కంగారు పడేది, ఇది వంట నేర్చుకోవట్లేదు అన్ని పనులు చేస్తుంది ఏంటి అని. నేను అనుకునేదాన్ని, వంట అంత పెద్ద కష్టమే ఉంది, ఎప్పుడైనా నేర్చుకోవచ్చు కదా అనుకునేది. కానీ పెళ్ళయ్యాక తెలిసింది అది ఎంత ఇంపార్టెంటో ముందుగా నేర్చుకోవడం. నన్ను ఏంటంటే కొంచెం ఎక్కువ ప్రేమగా చూసేవారు అనమాట. పొద్దున్నప్పుడు నేను త్వరగా లేచేదాన్ని కాదు. అందుకని నాకు మెళుకు తెప్పించడానికి ఏం చేసేవారంటే, నన్ను లేపి ఎత్తుకునేవారు. చిన్నప్పుడు ఎత్తుకుని నన్ను అలా తీసుకెళ్ళి, అప్పుడు మా ఇంటి ముందర అప్పుడు ఇల్లు కడుతున్నాం కదా, అక్కడ పునాదులు అవి ఉండేవి, అవన్నీ దాటుకుంటూ చివరికంటా తీసుకెళ్ళి అక్కడ దింపేవారు అన్నమాట. అక్కడ దింపి ఇప్పుడు లోపలికి అనేవారు. సో దెబ్బ నాకు మెళుకు వచ్చేసేది. సో అక్కడి నుంచి మళ్ళీ నడుచుకుంటూ లోపలికి వచ్చేదాన్ని అనమాట. అప్పట్లో అంటే 40 సంవత్సరాల క్రితమే మా నాన్న మా పెళ్ళిళ్ళ విషయంలో మమ్మల్ని సంప్రదించి మరీ చేశారు. అంటే నేను తీసుకొచ్చిన సంబంధమే నువ్వు చేసుకోవాలి, ససేమిరా అనడం అలాంటి మాటలు ఏం లేవన్నమాట. మా ఇష్టాలని అడిగి మమ్మల్ని సంప్రదించి, నేను ఇలా చేద్దాం అనుకుంటున్నాను, నువ్వేమంటావు అని కూర్చుని మాతో మాట్లాడి మా పెళ్ళిళ్ళు చేశారనమాట. అది ఈ రోజుకి చాలామంది పేరెంట్స్కి అది సాధ్యం కాదనమాట అలా చేయడం. నాకు ఇప్పటికీ ఆశ్చర్యంగా ఉంటుందన్నమాట. ఆ రోజుల్లో మా నాన్నగారు అసలు అలా ఎలా చేయగలిగారు అని. మా నాన్నగారి దగ్గర నుంచి నేను ఏదైనా ప్రాబ్లం వస్తే ఎలా సాల్వ్ చేయాలి అనే విషయాన్ని ఒకటి నేను నేర్చుకున్నాను. అంటే మా నాన్నగారు ఇప్పుడు కూర్చోబెట్టి ఇలాగా ఈ ప్రాబ్లం వస్తే ఇలా చేయాలి అలా లెక్చర్స్ ఇవ్వడం అదేం లేదు. కానీ ఆయన చేస్తున్న తీరు అది చూసి నాకు ఓహో ఇలా ఉండాలా అని అనిపించేది అనమాట. అంటే తెలియకుండా మనం పెద్దవాళ్ళు చేసేది మనకి పిల్లలకి వంట పడతాయి కదా, సో అలాగనమాట. ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం వస్తే ముందు ఫస్ట్ ప్యానిక్ అయిపోతాం మనం. సో అలా ప్యానిక్ అవ్వకుండా నిదానంగా కూర్చుని, ఓకే సరే ఇప్పుడు ప్రాబ్లం వచ్చింది కదా, ఏం చేయాలి మనం, నెక్స్ట్ ఏం చేయాలి అని ఆలోచించేవారన్నమాట. వచ్చి ఓకే సరే అయితే ఇలా అయింది కదా, సరే అయితే ఇలా చేద్దామా అనేసి అలా చేసేవారు అనమాట. చిన్న పెద్ద ప్రాబ్లమ్స్ అనేవి ఎవరికైనా రోజువారీగా వస్తూనే ఉంటాయి కదా జనరల్గాను. సో అదే నాకు ఇప్పటికీ గుర్తొస్తూ ఉంటుంది అన్నమాట. అంటే ముందు అర్జెంటుగా ప్యానిక్ అయిపోకూడదు, ముందు నిదానంగా ఆలోచిస్తే తెలియకుండా మనకి సొల్యూషన్ అదే దొరుకుతుందనమాట. సో ఆ విధంగా అదొకటి నాకు బాగా నచ్చేది. ఇంట్లో ఏదైనా వస్తువు పాడైతే దాన్ని వెంటనే మనం రిపేర్ చేసేసుకోవాలన్నమాట అలా చెప్పేవారు. ఎందుకంటే ఆ రిపేర్ చేసేసుకుంటే అది ఇంకా అంతకన్నా ఫర్దర్ పాడవకుండా ఉంటుంది. సో ఇప్పటికీ అంతే, ఏదైనా కొంచెం ఇంట్లో పాడైతే వెంటనే స్క్రూ డ్రైవర్ సుత్తి పుచ్చుకొని బయలుదేరుతాను అన్నమాట నేను. అందుకే ఆడపిల్లలందరికీ తండ్రి మొదటి హీరో. అందుకే నా మొదటి హీరో మా నాన్న, రెండో హీరో మా వారు. నా చిన్నతనంలో మామయ్య మీద నేను ఏర్పరచుకునే ఒక తీపి జ్ఞాపకం చెప్తా. అప్పుడు సోము
నేను 1974 ప్రాంతంలో మమ్మల్ని అల్లూరి సీతారామరాజు సినిమా ఫలమై మామయ్య ప్రోత్సహించారు. దాని మనుక నాకు మామయ్య మీద మంచి అభిప్రాయం పడింది. నన్ను సోము వాళ్ళ అమ్మమ్మ గారిని ముగ్గురిని థియేటర్కి వెళ్ళి ఆ సినిమా చూడమని చెప్పాడు. ఆ సినిమా చూడటం మూలంగా నేను శశిని పెళ్లి చేసుకున్నా. ఎందుకంటే మామయ్య మీద మంచి అభిప్రాయం ఏర్పడింది. అప్పుడు శశిని పెళ్లి చేసుకోవడానికి అది ఉపయోగపడింది. అంతే. అది మామయ్య వచ్చి నాకున్న తీపి జ్ఞాపకం. నా పేరు ఓటా రామలక్ష్మి. నేను మా అన్నయ్య గారి గురించి 4 మాటలు చెప్పాలని అనుకుంటున్నాను. చెబుతాను. చెల్లుల్ని చెబుతాను. చిన్నప్పుడు కలిసి పెరిగాం కనుక కృష్ణపాలెంలో ఉండేవాళ్ళం. ఎంతో సరదాగా కలిసి పెరిగేవాళ్ళం. మాకు మామలు ఉండేవారు. వాళ్ళు కూడా ఏవో ఒకటి మాకు మమ్మల్ని కూడా అలా ప్రేమగా చూసినవారు. మా అన్నయ్యలు మమ్మల్ని ఎంతో అభిమానంగా చూసినవారు. ఓకే, ఏం చెబితే మా మామ వాళ్ళు చెప్పినా, మా నాన్న చెప్పినా, మా బాబాయ్, మా అన్నయ్యలు మేము కూడా ఏం చెబితే వినేవాళ్ళం. అలా ఉండేవాళ్ళం. కానీ మా కృష్ణపాలెంలోనూ ఇల్లు ఉంటేను ఆ ఇల్లు కొనుక్కుని మా నాన్న అక్కడికి వెళ్ళిపోయాడు దావరపల్లి. మీరు చిన్నతనంలో ఎక్కడ చదువుకున్నారు? నేను కృష్ణపాలెం చదువుకున్నాం. మేము అక్కడికే పుట్టాము. అక్కడే పుట్టారు. కొంచెం వాళ్ళ పెద్ద అన్నయ్య, రెండో అన్నయ్య కొంచెం వాళ్ళు పుట్టారు. మూడో అన్నయ్య వెంకటాపురంలో మా నాన్నమ్మ ఇంటే పుట్టారు. మేము కృష్ణపాలెంలో పుట్టాం. ముగ్గురు మనం. మరి ఆ రోజుల్లో ఆడపిల్లని చదివించేవారా? చదివించేవారు కాదు. అదే 5 క్లాసుల దాకా దేవాలయంలో చదివాం. తర్వాత కృష్ణపాలెంలో 5, 6 అక్కడి నుంచి అక్కడ 6 క్లాసులు అవి చదివిద్దామని చెప్పి పంపిద్దాం అనుకుంటే మా నాన్న మా అమ్మ నిర్ణయించుకున్నారు. ఫ్రీగా బస్సులు ఉంటాయి కదా, గుమ్మలో ఎక్కితే అక్కడ స్కూల్కి దిగడం. అందుకని చదివిద్దామంటే వల్ల కాదు, ఆడపిల్లలు బయటకు పంపించడం వల్ల కాదు. అందుకని వాళ్ళకేమో పెళ్లి చేసేయాలి, పెద్ద వయసు అవుకుంటాను అని పట్టట్టి మా మామూలు పెళ్లి చేశాడు మాకు. మరి మగ పిల్లలు చదువుకున్నారా? వాళ్ళు అనంతపూర్లో చేసేసారు. అనంతపూర్లో చేస్తే అక్కడి నుంచి అనంతపూర్లో వాళ్ళు SLC చదువుకుని అప్పుడు వాళ్ళు ఎవరు సీట్ వచ్చేసింది. వాళ్ళు వండుకు తింటూ ఉండేవారా మరి అక్కడ? వాళ్ళు వండుకు తినేవారు. మా అమ్మ కూరలు ఒకటి పంపించేది, కాలక్షేపం చేసేవారు. ఎలా పంపించేవారు మరి కూరలు? కూరలు అంటే బస్సు ఉండేది, ప్రైవేట్ బస్సులే కదా. వాళ్ళు మా నాన్నకి ఎరుగున్న వాళ్ళే. అందులో ఏం చేసేవారు, బ్రాహ్మణులు ఉన్నారు బస్సులోను, కండక్టర్లో. ఈ క్యారేజీలో పెట్టేసి బాక్సులు ఇచ్చేస్తే పట్టుకుపోయేవారు. సాయంత్రం మళ్ళీ వాళ్ళు బాక్సులు కడిగేసి ఇచ్చేసేవారు, మళ్ళీ వచ్చేసి. అలా షాప్ అతను కూడా తెలుసు వాడు మా నాన్నకి. అందుకని అతను దగ్గర ఇచ్చేవారు. అలా ఇస్తే వాళ్ళు పట్టుకెళ్ళేవారా? తినేవారు. ఇంకా మీ అన్నయ్యతో ఇంకా ఏంటి, మీకు ఏమైనా సెలవుల్లో అక్కడ హెల్ప్ చేస్తూ ఉండేవారా మీకు? నాకు ఇంగ్లీషు, హిందీ మా పెద్దని నేర్పేసే అష్టాలు. ఆ తర్వాత చదువు మా రెండో అన్నయ్య నాకు ఖాళీగా ఉన్నారు కనుక. రెండో అన్నయ్య అంటే నాన్న, మా నాన్న. ఏం చేశారు మరి ఏమైందంటే, పెళ్ళి అయిన తర్వాతే ఇంకా కాపురానికి రాలేదు. మా అన్నయ్యకి టైఫాయిడ్ వచ్చింది. టైఫాయిడ్ విపరీతంగా ఎక్కడికో వెళ్ళొచ్చాడు. వెళ్ళేసాక ఒక టైఫాయిడ్ వచ్చేసింది. వెళ్ళొచ్చి 18 రోజులు పట్టింది వాడికి. తగ్గడానికే పట్టేసింది 10 రోజులు. ఆ తర్వాత 10 రోజులు పట్టింది. అందుకని మధ్యాహ్నం వాడు మా అమ్మకి నాన్నకి నిద్ర వచ్చేసేది. అందుకే మా అన్నయ్య ఏమోను నిద్ర అవుతారని చెప్పి నన్ను కాపలా పెట్టారు. మూడో అన్నయ్య అనంతపూర్లో ఉన్నాడు. అప్పుడు నన్ను కాపలా పెట్టారు.
కాపలా పెట్టి అప్పుడు రోజు కాపలా వచ్చినప్పుడు ఇప్పుడు నాకు అన్నయ్య నిర్దోషం అంటారని నాకు పాటలు రాసి పెట్టి అన్నయ్య అని రాయించుకున్నాను. అలా పాటలు అన్ని పాటలు మొత్తం అన్ని పాటలు రాసి అన్ని పాటలు 100 పాటలు పూర్తి చేశా. ఆ పుస్తకంలో అన్ని మళ్ళీ ఇంకో వేరే కొత్త పుస్తకంలో రాశారు. కొత్త పుస్తకం రాశాడు. ఈ పుస్తకం నలిగిపోయింది, బాగుండేది. అలా అయిన తర్వాత ఆయన గారికి తగ్గిపోయింది. తర్వాత ఎక్కడ సర్దుకున్నాం. మీ పెళ్ళికి వెళ్ళిపోయావు, నువ్వు పెళ్ళి అయిపోయి వెళ్ళిపోయావు. పెళ్ళి అయిపోయింది, శుభకార్యం అయిపోయింది. పెళ్ళి అంత ఇష్టం బాగా పెళ్ళి అయిపోయింది. అందరూ ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ కలిసిమెలిసి ఉండేవారు. అంతే, ఎంతో సరదాగా ఉండేవారు. మాకు మా అన్నయ్యకి మేము పెట్టుకోవాలి, మా అన్నయ్యకి మా కోసమే. అంతే అంతే. ఏదో ఉంటే కనుక వాళ్ళు మేము తిన్నాం లేదో వాళ్ళు అనుకునేవారు. అన్నయ్య ఇంకా 10 ఇంకా మేము అనుకుంటూ ఉండేవారు. నమస్తే అండి, నా పేరు కనకదుర్గారావు. నేను శ్రీ కల్లూరి శ్రీరాములు గారి అన్నగారు శ్రీ నరసింహం గారి పెద్ద అబ్బాయిని. నన్ను అందరూ పెద్దబాబు అంటారు. ముఖ్యంగా మా బాబయ్య శ్రీరాములు గారిని నేను ఎప్పుడు బాబయ్య అని పిలవలేదు. కారణం మా నాన్నగారి తర్వాత వాళ్ళందరూ టీనేజర్స్ అవ్వడం, మరియు మా మేనత్తలు మా ఆఖరి బాబయ్య వాళ్ళంతా రామన్నయ్య అని పిలవడం వలన నేను కూడా రామన్నయ్య అని చిన్నప్పటి నుంచి పిలుస్తూ ఉండేవాడిని. మా పిన్నిని మాత్రం పిన్ని అని పిలిచేవాడిని. మా పిన్ని అదేంట్రా అదేం వరుస అని నవ్వుతూ అనేది. అలాగే నేను మా రెండో బాబాయిని కూడా పాపన్నయ్య అని పిలిచేవాడిని. ఇక మా రామన్నయ్య గారి గురించి చెప్పాలి అంటే ఆయన గురించి సుదీర్ఘంగా 4-5 గంటల వరకు చెప్పగలను. అయితే ముఖ్యంగా ఆయన గురించి చెప్పాలి అంటే మా తాతగారు గౌరీ సోమయాజులు గారు అంటే మా కుటుంబంలోని వారందరికీ ఆయన విశేషంగా సహాయపడ్డారు. అలాగే మా నాన్నగారి నరసింహం గారికి, ఆయన సంతానానికి, అంటే ముఖ్యంగా నాకు ఆయన ఎన్నో విధాలుగా సహకారాలు అందించి, ముఖ్యంగా నా అభివృద్ధికి, ఈరోజు నేను ఈ స్థితికి ఉండడానికి కారణం ముఖ్యంగా నా ఉద్యోగ విషయంలోనూ వివాహ విషయంలోనూ ఎంతో సహకారాలు అందించి, ఆయన కృషి వల్లనే నేను ఈ రోజున ఈ ఉద్యోగంలో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాను. నేను 10/12/1979 నాడు మా రామన్నయ్య వద్దకు వెళ్ళి, రామన్నయ్య నాకు ఏదైనా ఉద్యోగం ఉంటే చూడరా అని అడిగాను. అడగగా సరే చూస్తానులే, ఇంటికి వెళ్ళిపో అన్నారు. నేను ఇంటికి వెళుతూ ఉన్న సమయంలో తన జీప్లో నా పక్కగా వచ్చి ఆపి నన్ను ఎక్కించుకొని బొమ్మూరు సివిల్ వర్క్స్లో ఇన్స్పెక్ట్ చేయడానికి తీసుకువెళ్ళి తిరిగి 12:30కి నన్ను మా ఇంటి వద్ద దింపి నాతో రేపు ఉదయం 10:30కి ఆఫీస్కి వచ్చి కూర్చో, ఆఫీస్ పనులు చూసుకో అని అన్నారు. అంటే ఆ రోజున 11/12/1979 నుండి నేను ఆఫీస్కి వెళ్ళడం మొదలుపెట్టాను. అప్పుడే తన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి మా సూపరింటెండెంట్ ఇంజనీర్ గారితో రిక్వెస్ట్ చేసి నన్ను డైలీ వేస్ సిస్టంలో ఆ రోజు నుంచి ఎంగేజ్ చేసుకున్నారు. ఆ ఉద్యోగ ప్రక్రియ వలన కొద్ది కాలానికి నేను పర్మనెంట్ అయ్యి 28 సంవత్సరాలు సుదీర్ఘంగా, పూర్వం ఏపీఎస్ఈ బోర్డ్ అనేవారు, ప్రస్తుతం ఏపీఈపీడీసీఎల్ అంటారు, ఆ డిపార్ట్మెంట్లో పనిచేసి ఒక ఆఫీసర్గా రిటైర్ అయ్యాను. అలాగే నా అభివృద్ధికి అన్ని విధాలా సహాయపడ్డారు. అలాగే ఆయన మా బంధువులకు, బయట వారు కూడా ఎంతోమందికి సహాయపడ్డారు. వాళ్ళందరూ కూడా ఇంచుమించు నాకు తెలుసు. అలా మా బాబాయ్ గురించి చెప్పాలి అంటే ఎంత సమయం చెప్పినా చాలదు. అట్లాగే వాళ్ళు కూడా మా పిన్ని, మా బాబయ్య వాళ్ళ కుటుంబంలో వాళ్ళందరూ కూడా చాలా అభిమానంగా చూస్తూ ఉండేవారు. ఇంక ఇలా ఈ విధంగా మా బాబాయ్ గురించి చెప్పాలంటే సమయమే సాలదు. అంచేత క్లుప్తంగా ముగించి మరొకసారి ఆయన గురించి చెప్పాలి అంటే ఒక చిన్న మీటింగ్లా పెట్టి ఎంతసేపు అయినా మాట్లాడగలను. శుభం. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ అరుణ్ కుమార్, ఈఎన్టీ సర్జన్, రాజమండ్రి. కల్లూరి శ్రీరాములు గారు
మా తాతగారు, మా అమ్మగారి నాన్నగారు. ఆయనకి పెద్ద మనవడుగా ఆయనతో ఎక్కువ కాలం నాకు అనుబంధం ఉంది. మా బాల్యంలో ఒకే ఊర్లో ఉండేవాళ్ళమేమో. నేను చెల్లి పండగ వచ్చినా సెలవులు వచ్చినా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళం. అమ్మమ్మ, తాతగారు, మామయ్య, అత్త, పిన్నులు మమ్మల్ని ఎంతో ఆదరించేవారు. వాళ్ళ ఇంటికి వెళ్ళడం అంటే మాకెంతో ఇష్టం. చాలా ఆనందంగా ఉండేది. అప్పట్లో తాతగారికి లూనా ఉండేది. తాతగారు నన్ను లూనా మీద తీసుకుని వెళ్ళేవారు. ఒక్కోసారి జీప్లో తీసుకెళ్ళేవారు. వారు ఎప్పుడైనా క్యాంప్కి వెళ్ళినప్పుడు ఆ క్యాంపుకి వాళ్ళతో పాటు వెళ్ళేవాడిని. అక్కడ పెద్ద పెద్ద క్వార్టర్స్, బంగ్లాలు ఉండేవి. ఆ బంగ్లాల్లో వాళ్ళతో పాటు ఉండేవాడిని. నా చిన్నప్పుడు స్కూల్ అడ్మిషన్ నుంచి మొన్నటి నా హాస్పిటల్ కన్స్ట్రక్షన్ వరకు ప్రతి ఘట్టంలోనూ తాతగారి సహాయం ఎంతో ఉంది. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఆయన నిరంతర కష్టజీవి. ఎప్పుడూ ఏదో ఒక పని చేసుకుంటూ ఉండేవారు. 5 నిమిషాలు వృధా పోనివ్వకుండా, ఏ వస్తువు వృధా పోనివ్వకుండా దాన్ని దేనికో దానికి ఉపయోగపడేలాగా ఆయనకి అప్పటికప్పుడు ఆలోచించి ఏదో ఒకటి చేస్తూ ఉండేవారు. ఆయన వృత్తిపరంగా సివిల్ ఇంజనీర్ కాబట్టి బిల్డింగ్స్, ప్లాన్స్, డ్యామ్ ఇవన్నీ వాటి గురించి ఆయన చెప్తుంటే ఎంతో ఆసక్తిగా వింటూ ఉండేవాడిని. ఆయన కట్టించిన ఇళ్ళు అవి చూస్తుండేవాడిని. వాటి కట్టించడం వెనకాల ఆయన ఎంత కష్టపడ్డారు, ప్రతి గోడలోనూ ఆయన చెమట దాగి ఉందంటే దానికి అతిశయోక్తి కాదు. తాతగారు ఒక విజనరీ. ఆయన సారంగధర మట్టి మీద ఒక పెద్ద స్థలం కొని దాన్ని పిల్లలకి, బంధువులకి ప్లాట్లుగా డివైడ్ చేశారు. రియల్ ఎస్టేట్ ఇలా భూమిలాగా వస్తుంది, తర్వాత భవిష్యత్తులో మనం స్థలం కొనలేము అని ఏనాడో గ్రహించిన తెలివైన వ్యక్తి ఆయన. ఈరోజు అక్కడ అందరూ ఇళ్ళు కట్టుకుని అందరూ చుట్టుపక్కల ఒకే చొక్కర ఉన్నామంటే అది కేవలం ఆయన చలవే. గ్రూప్ హౌసింగ్ ఎస్టేట్ అనే కాన్సెప్ట్ ఆ రోజుల్లోనే ఆయనకు ఉండేది. ఆయన కొన్న స్థలాల్లో ఇళ్ళు కట్టేవారు. దాని ద్వారా వచ్చే రెంటల్ ఇన్కమ్, అంటే జీతం ఒక్కటే కాదు, మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఉండాలి అనేది ఆయన కాన్సెప్ట్. ఆయన జీవన శైలిలో క్రమశిక్షణ, ఫైనాన్షియల్ ప్రిన్సిపల్స్ ఇవన్నిటికీ ఆయన ఎంతో మార్గదర్శి. ఆయన ఒక లెజెండ్. ఆయన చిన్నతనంలో ఎంత కష్టపడి చదువుకున్నారు, వాళ్ళ అన్నగారి సహకారంతో ఎలా ముందుకు దూసుకు వెళ్ళారు, ఇవన్నీ మాకు చెప్తూ ఉండేవారు. ఆయన జీవన విధానం మాకు ఒక మార్గదర్శకం. చదువు, వృత్తి ఇవి రెండు ఒక పార్శ్వం అయితే, ఇంకొక గొప్ప పార్శ్వం ఏంటంటే ఆయన ఆధ్యాత్మిక చింతన. ఆయన మహాభారతం, రామాయణం, భగవద్గీత, జ్ఞానవాసిష్టం అలాంటివన్నీ తెలుగులో అనువదించారు. ఆ పుస్తకాలన్నీ రాయడమే కాకుండా, తెలుగులోకి అనువదించడమే కాకుండా వాటన్నిటికీ DTP కూడా ఆయనే చేసుకునేవారు. అలా ప్రతి క్షణం వృధా కాకుండా ఆయన కష్టపడుతూ ముందుకు వెళ్ళేవారు. చివరిలో కొంచెం లంగ్స్ ఇన్ఫెక్షన్ అవి వచ్చినప్పుడు ఏదైనా చిన్న పని చేసినా కొంచెం ఆయాసం అనిపించేది. తాతగారు ఇలాంటివన్నీ ఎందుకు చేస్తున్నారండి, మీకు ఎందుకు ఇవన్నీ అంటే, లేదమ్మా నాకంతా బాగానే, కూర్చొని నిన్న దెబ్బ తగిలింది, వాళ్ళకి మారిపోయింది, బాడీ కండిషన్ కరెక్ట్గానే ఉంది అనేవారు. అంటే ఆయన ఎప్పటికప్పుడు ఆయన అసెస్ చేసుకుంటూ ఉండేవారు. అటువంటి ఆయన చివరి దశలో లాస్ట్ 3-4 months ఆల్మోస్ట్ ఇంకా మంచం మీదే ఉండి కొంచెం లేచినా కూడా ఆయాసం పడే పరిస్థితిలోకి వచ్చాక, ఇంకా ఎందుకు ఈ జీవితం, నేను వెళ్ళిపోతే బాగుంటుంది, ఏదైనా చూడండి, నా సంగతి చూడండి అని చెప్పి అడుగుతుంటే ఏమీ చేయలేమా అనేంత విపరీతమైన బాధ వచ్చేది ఆయన కష్టం చూస్తుంటే. ఉత్తరాయణం ఎప్పుడు వస్తుందని అడిగేవారు. ఆ సమయంలో తాతగారిని చూస్తే నాకు ఒక భీష్ముడు కనిపించాడు. ఇంకా చివరికి వచ్చాక ఇంకా ఈ ఇంజక్షన్లు చేయాల్సి వచ్చిన, నరాలు వెతకాల్సి వచ్చిన, నరాలు కనబడక ఎక్కడ చేసినా నొప్పులు. తాతగారు మీకు ఇలా ఇన్నిసార్లు పొడుస్తున్నాం కదని మీకేం నొప్పి తెలియట్లేదా అడిగితే, ఆ స్టేజ్ ఎప్పుడూ దాటేశానమ్మా అన్నారు. అంటే ఈ నొప్పులు ఇవన్నీ ఆయనకి పట్టించుకునే పరిస్థితి కూడా ఇంకా ఏమిటి అనే పరిస్థితికి వెళ్ళిపోయారు. ఆ రోజు నాకు తాతగారిలో రమణ మహర్షి కనిపించారు. ఇవన్నీ కూడా ఇలాంటి బాధలన్నీ తట్టుకుంటూ, దేవుడా ఏంటి ఈయన ఇంత మంచి వ్యక్తి, ఇంతమందికి సహాయం చేసిన వ్యక్తికి ఇలాంటి పరిస్థితి వచ్చింది ఏంటా అని చెప్పేసి నేను బాధపడిన క్షణం లేదు. ఆయన సంపాదించిన పేరు ప్రఖ్యాతులు అసామాన్యం. ఆయన కీర్తి ప్రతిష్టలు రాబోయే 5 తరాలు చెప్పుకుంటాయంటే అందులో అతిశయోక్తి లేదు. ఆయన ఒక కీర్తి శిఖరం. అటువంటి మా తాతగారు, అమ్మమ్మ ఆత్మలు
శాంతి చేకూరాలని దేవుణ్ణి మనసారా ప్రార్థిస్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు లత. నేను తాతగారి పెద్ద మనవడు డాక్టర్ అరుణ్ కుమార్ వైఫ్. నేను తాతగారిని 19 years నుంచి చూశాను. అండ్ చాలామంది చెప్తుంటే చాలా విషయాలు విన్నాను తాతగారి గురించి. తాతగారు చాలా క్రమశిక్షణ కలిగిన జీవితం గడిపారు. చాలా పర్పస్ఫుల్ లైఫ్ లీడ్ చేశారు. ఆదర్శవంతమైన లైఫ్ లీడ్ చేశారు. తాతగారు ఎప్పుడు చాలా యాక్టివ్గా ఉండేవారు. మనకి ఫ్యామిలీ మెంబర్స్ అన్నా, రిలేటివ్స్ అన్నా, ముఖ్యంగా మనవలు, మనవరాళ్ళు, వాళ్ళ పిల్లలన్నా చాలా అభిమానంగా, ప్రేమగా ఉండేవారు. నాకు మెమరీస్ అంటే బెస్ట్ మెమరీస్ అయితే నాకు కార్తీక్ రిజల్ట్స్ 10th class, ఇంటర్మీడియట్, నీట్ రిజల్ట్స్ వచ్చిన ప్రతిసారి తాతగారు నాతో మాట అనేవారు, ఈ సక్సెస్ వెనక నువ్వే ఉన్నావు. చిన్నప్పటి నుంచి అంత శ్రద్ధగా వాడిని చదివించావు కాబట్టి ఈరోజు అవి చక్కగా అంత సక్సెస్ సాధించాడని నన్ను అభినందించేవారు. సో అది నాకు చాలా సంతోషంగా అనిపించేది. అండ్ తాతగారి పర్పస్ఫుల్ లైఫ్ మాత్రమే కాదు, చాలా కంటెంటెడ్ లైఫ్ కూడా. ఆయన చక్కగా మనవలు, ముని మనవలు అందరినీ చూశారు. వాళ్ళ లైఫ్లో మేజర్ ఈవెంట్స్లో ఆయన పార్టిసిపేట్ చేయగలిగారు. ఈరోజు ఇంతమంది ఆయనతో ఉన్నారు, ఆయన కోసం పరితపించారంటే అది గతంలో ఆయన పంచిన ప్రేమే. భగవంతుడు ఆయన ఆత్మకి శాంతి కలిగించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు శిరీష. నేను శ్రీరాములు గారి పెద్ద అమ్మాయి అంజనావతి గారి అమ్మాయిని. నాకు నా చిన్నతనం అంటే మొదటగా గుర్తు వచ్చేది అమ్మమ్మ ఇల్లు. అందులో ఎంతో ప్రేమగా, గారంగా చూసుకున్న అమ్మమ్మ, తాతగారు, మామయ్య, అత్త, చంటి పిన్ని, శశిపిన్ని. నా ఇష్టాన్ని తగ్గట్టుగా అమ్మమ్మ చేసి పెట్టిన తినుబండారాలు, చెప్పిన కథలు, నేర్పిన పాటలు, తాతగారు కొనిపెట్టిన బొమ్మలు, తీసుకుని వెళ్ళిన ప్రదేశాలు, చెప్పిన కబుర్లు ఇప్పటికీ అలాగే జ్ఞాపకం. చిన్నప్పుడు భాషతో సంబంధం లేకుండా టీవీ చూసేదానిట. తాతగారు అడ్డు వస్తూ ఆట పట్టిస్తూ నన్ను, సిరి నిన్నెత్తుకోనా, ఇటుకు బొంతను ఎత్తుకోనా అని అడిగితే ఇటుకు బొంతనే ఎత్తుకో అనేదానిట. అలా నేను పెద్ద స్కూల్కి వచ్చి కూడా ఇంకా జ్ఞాపకాలు అలా బలపడుతూనే ఉన్నాయి. వేరే ఊర్లో ఉద్యోగంలో ఉన్న రాజమండ్రి వచ్చిన ప్రతిసారి ఏవో ఒకటి తీసుకుని వచ్చేవారు. ముఖ్యంగా బుల్లి రసగుల్లాలు నీకోసం ఇష్టం అని ప్రత్యేకంగా తీసుకుని వచ్చేవారు. ఇంటర్ ఏలూరులో చదువుతుంటే బెంగ పెట్టుకుని చూడడానికి వచ్చేసేవారు. కాకినాడ జేఎన్టీలో చదువుతున్నప్పుడు కూడా అంతే. మొదట్లో మా ఫ్రెండ్స్ అడిగేవారు, ఆయన మీ తాతగారు నమ్మలేకపోతున్నాం, మీ నాన్నగారు అనుకున్నాము అని. అమ్మమ్మ, తాతగారు నా దృష్టిలో ఎప్పుడూ వాళ్ళు పెద్దవాళ్ళని అనిపించేది కాదు. ఎప్పుడు వాళ్ళు ఇంకా యంగనే అనిపించేది. అంత యాక్టివ్గా ఉండేవారు ఇద్దరు. ఇంకా నా పెళ్ళి అప్పుడైతే ఇంకా అంతా పండగలాగానే అన్నింట్లోనూ ఇన్వాల్వ్ అయ్యి ఎంతో చలాకీగా అన్నీ దగ్గరుండి అన్నీ జరిపించారు, చూసుకున్నారు. తర్వాత శ్రేయ, ఆశ్రిత పుట్టారు. వాళ్ళకు కూడా ప్రతి సంవత్సరం బట్టలు కొనడం కానీ, గిఫ్ట్స్ కొనడం కానీ, వాళ్ళకు కూడా అంతే ప్రేమని అందించారు. ఇన్ని సంవత్సరాలుగా వెళ్తూనే ఉన్నాను, వస్తూనే ఉన్నాను. వెళ్ళిన ప్రతిసారి మళ్ళీ ఎప్పుడు వస్తావు అని కన్నీళ్ళు పెట్టుకోకుండా నన్ను పంపించినది నాకు అసలు గుర్తులేదు. ఒకసారి అన్నారు, నువ్వు గేట్ తీసుకుని వస్తుంటే పైన కూర్చునేవారు అమ్మమ్మ, తాతగారు. గేట్ తీసుకుని వస్తుంటే చిన్నప్పుడు వస్తున్న సిరిలాగానే అనిపించావు అని. ఆయన మనసులో ఇంకా నేను అలాగే ఉండిపోవడం అనేది ఒక అద్భుతం. ఒకసారి కిందటి సంవత్సరం వెళ్ళినప్పుడు ఆయనతో పక్కన కూర్చోపెట్టుకుని భోజనం చేశారు. అప్పుడు అనుకోలేదు అదే ఆఖరిసారి ఆయనతో అలా భోజనం చేస్తాను అని. ఆ కాలంలో పుట్టిన, ఎంతో కష్టపడి చదువుకున్నారు, ఎంతో వృద్ధిలోకి వచ్చారు, పిల్లల్ని ఎంతో బాగా పెంచారు, అమ్మమ్మని ఎంతో అపురూపంగా చూసుకునేవారు. జెండర్ ఈక్వాలిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేని వ్యక్తి తాతగారు. ఆయన 90వ సంవత్సరం పుట్టినరోజు జరిపేటప్పుడు అప్పటి నుంచి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు మొదలయ్యాయి. చూడాలనిపించి వెళ్ళాను. ఒక రకంగా ఎంతో యాక్టివ్గా చూసిన ఆయన్ని అలా చూడడం చాలా బాధగా అనిపించింది. అంతకంటే ఎక్కువగా మళ్ళీ చూడగలుగుతానా లేదా అని ఊహ తట్టుకోలేనట్టుగా అనిపించింది.
అప్పుడు కూడా ఓపిక లేకపోయినా చిన్న చిన్న మాటలతో సైకిల్తో ఇంత చిన్న పిల్లగా ఉండేదాన్ని ఇంత పెద్ద అయ్యేవి అన్నారు. అంత బాధలో ఉన్న ఏమీ కంప్లైంట్ అది చేసేవారు కాదు అని అన్నారు. అది ఎంతమందికి సాధ్యం అలాగా? అలాంటి అమ్మమ్మ తాతగారు నాకు ఉండడం, వాళ్ళతో ఇన్ని సంవత్సరాలు ఇలా గడపగలగడం నా అదృష్టం. వాళ్ళు ఒక రకంగా రోల్ మోడల్స్ అంతే. అలాగా అంత కలిసిమెలిసి ఉండే పిల్లల్ని పెంచడం, అంత మనవలు ముని మనవలతో కూడా అంత డీప్ రిలేషన్ మెయింటైన్ చేయగలగడం అనేది అసలు చాలా అద్భుతం. సంపూర్ణ జీవితం అంటే అది నా ఉద్దేశంలో. వాళ్ళు గుర్తురాని సందర్భం లేదు, ఇక ముందు రాదు. ఇన్ని సంవత్సరాలు వాళ్ళని ప్రేమను పొందిన అదృష్టం మాది, మనవాళ్ళుగా మా అందరిది. కానీ అమ్మమ్మ తాతగారు ఎప్పుడూ అక్కడి నుంచి మా అందరినీ అలాగే చూసుకుంటూ ఉంటారు. వాళ్ళ స్థానం మా గుండెలో అంతే పదిలం. హలో, నమస్కారం అండి. నా పేరు నగేష్ దోర్వాస్ల. నేను తాతగారికి అల్లుడికి అల్లుడు, అంటే మా మామగారికి ఆయన మామగారు. మా పెళ్లి టైంకి ఆయనకి 67-68 సంవత్సరాలు ఉండొచ్చు, కానీ 67 సంవత్సరాలు యువకుడని చెప్పాలి. ఆయన ఎంతో చలాకీగా ఉత్సాహంగా మా పెళ్ళికి అన్ని పనులు చూడాలి అని చెప్పేసి ముహూర్తం తెల్లవారుజామున అయితే ఆయన అసలు ముందరే అందరికన్నా లేచి అన్నీ చాలా ఉత్సాహంగా ఉంటే ఆ ఏజ్లో అసలు ఆయన ఎంత అలా చేయగలుగుతారు అని చెప్పేసి నాకు చాలా ఆశ్చర్యంగా ఉండేది. అంతేకాకుండా మేము ఎప్పుడు ఇండియా వచ్చినా సరే మేము ఇంకా వెళ్ళి స్నానం చేసి అంత తర్వాత తాతగారిని చూద్దాము అని అంటూ ఉండేది సిరి. కానీ మేము రెడీ అయ్యే లోపలనే ఆయన వచ్చేసేవారు అనమాట. అంతెందుకు రీసెంట్గా లాస్ట్ ఇయర్ మేము వచ్చినప్పుడు కూడా ఇంకా తాతగారిని చూడడానికి వెళ్ళాలి అని అనుకున్నాం. ఆయనకి కొంచెం అస్వస్థతగా ఉంది అని తెలిసింది. కానీ ఆ రోజు ఐ థింక్ లిఫ్ట్ పని చేయట్లేదని నాకు గుర్తు. ఆయన కొంత దూరం వచ్చేసి ఆయన మెట్లు కూడా ఎక్కి పైకి వచ్చేసారనమాట. అంటే అంత అభిమానము ఆప్యాయత ఉండేది ఆయనకి. మరి ఎంత ఎనర్జీ ఉండేదో నాకు తెలియదు, కానీ ఉన్నదానికన్నా ఎక్కువే ఆయన చూపించేవారు అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఆయన మాటలు అది అంతా చూస్తున్నా కూడా ఆయన ఎంతో ఆప్యాయతగా, ఎంతో మాకు చాలా చక్కగా ఎప్పుడు పలకరిస్తూ అంతా ఉండేవారు. ఎప్పటికప్పుడు వాళ్ళ ఇంటికి పిలవడం కానీ, బట్టలు పెట్టడం కానీ అంతా చేస్తూ, మా పిల్లలకి కూడా ఆయన పెద్ద తాతగారు అంటే ఎంతో వాళ్ళకి చాలా చాలా ఇష్టంగా అంత ఇదిగా ఉండేది. కొన్ని చూస్తూ ఉంటే ఆయనకి లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు ఆయన బర్త్డే అయితే కేక్ కటింగ్ అది చేస్తున్నాం అనమాట. కేక్ కటింగ్ మీద ఒక చిన్న బొమ్మ కూడా ఉంది. అయితే ఒక 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 కొంచెం పెద్ద ఆయన అని చెప్పేసి అన్నారు అనమాట. ఎవరు ఇది అని అడిగారు తాతగారు. అడిగితే తాతగారు ఇది మీరే అన్నారు. అదేంటిది, ఆ బొమ్మకి జుట్టు లేదు, నాకు ఇంకా చాలా జుట్టు ఉంది అని చెప్పేసి అన్నారనమాట ఆయన. అలాగా కొన్ని జ్ఞాపకాలు ఆయనతో ఇప్పటికీ మర్చిపోలేకుండా ఉన్నాము. బట్ ఆయన ఎప్పటికీ మా మనసులో అలాగే ఉంటారు. ఆయన మీద ఉన్న గౌరవం మాకు ఎప్పటికీ పెరుగుతూనే ఉంటుంది. ఆయన అందరికీ అలా ఆదర్శప్రాయంగా ఉంటారు. ఆయన చేసిన ఎన్నో మంచి పనులు అందరూ చెప్పారు. ఐ థింక్ మళ్ళీ నేను ఐ వుడ్ డెఫినెట్లీ స్ట్రెస్ అండ్ ఎకో ఆన్ ఆల్ ఆఫ్ దోస్ థింగ్స్ అండ్ వి రియల్లీ మిస్ యూ తాతగారు. అందరికీ నమస్కారం. నా పేరు గాయత్రి. నేను కల్లూరి శ్రీరాములు గారి మనవరాలిని. మా అమ్మ పేరు చంటి, ఆయన రెండో కూతురు. నేను తాతగారిని చూసినప్పుడల్లా నాకు గుర్తొచ్చేది ఏంటంటే ఆయన లీడర్షిప్ క్వాలిటీస్. ఆయన చాలా గొప్ప లీడర్షిప్ క్వాలిటీస్ని చూపించారు. మనకి ఎప్పుడైనా లీడర్ లాగా ఉండాలి అంటే ఆయన ఒక జీవితం ఒక గైడ్ బుక్ లాగా ఉంటుంది. మనము వెనక్కి తిరిగి చూసుకోవచ్చు ఆయన ఏమేమి చేశారు, ఎలా చేశారు అని. నాకు బాగా గుర్తున్న కొన్ని విషయాలు ఏంటంటే ఆయన చాలా శ్రమకి చాలా విలువ ఇచ్చేవారు. నిర్భయంగా ముందుకు అడుగు వేసేవారు. ఆశయాన్ని మనసులో పెట్టుకుని ఆ ఆశయం కోసం చాలా శ్రమించేవారు. అండ్ ఎవరి మీద ఆధారపడేవారు కాదు దేనికోసము. ఆయన
ఎంతవరకు కుదిరితే అంతవరకు ఆయన సొంతంగా చేసుకుంటూ వెళ్ళిపోవడమే. సో వెనక్కి తిరిగి చూసేవారు కాదు. సో ఇలాంటి లక్షణాలు నాకు తాతగారిలో బాగా కనిపించేవి. ఎవరైనా అంటే నేను చిన్నప్పుడు అల్లరి చిల్లరగా ఆడుకుంటూ ఉండేవాళ్ళము. అప్పుడు తాతగారు ఏంటంటే, అలా టైం వేస్ట్ చేసుకోకండి, ఏదైనా పనికొచ్చే పనులు చేసుకోండి, రండి నాతో పాటు చూదుగానే ఎలా ఉంటుందో అని. మా తాతగారికి ఒక ప్లాస్టిక్ ఫ్యాక్టరీ ఉండేది ఇంటి వెనకాల. ఆ ప్లాస్టిక్ ఫ్యాక్టరీకి తీసుకెళ్లేవాళ్ళు మమ్మల్ని అందరినీ. ఆ ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో ప్లాస్టిక్ని ఎలా తయారు చేస్తారు మాకు మొత్తం ఆ ప్రాసెస్ అంతా చూపించేవారు. తాతగారికి ఏమో పేపర్లో ఏదైనా ఇంట్రెస్టింగ్ ఐటమ్స్ ఏమైనా ఆర్టికల్స్ లాగా కనిపిస్తే వాటిని కట్ చేసి దాచుకునేవారు. సో మాకు అవన్నీ చూపిస్తూ ఉండేవారు. సో నాకు సమ్మర్ హాలిడేస్లో మేము తాతగారు వాళ్ళ ఇంటికి ఉండేవాళ్ళము. అది మాకు చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా ఫన్గా ఉండేది ఆ పీరియడ్, ఆ సమ్మర్ హాలిడేస్ పీరియడ్. మేము కజిన్స్ అందరం కలిసి ఆడుకోవడానికి, అట్ ద సేమ్ టైమ్ తాతగారు ఇలాంటి కొత్త కొత్త ఐడియాలు మాకు చూపిస్తూ ఉంటే, అప్పట్లో అంటే అది ఒక ఐడియా అని, లేకపోతే అది చాలా వినూతనమైనదని అని తెలిసేది కాదు, కానీ ఏంటంటే ఇంట్రెస్టింగ్గా ఉండేది. సో అందుకోసమని చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఆయన మనిషి ఎలా అంటే అసలు ఏది నెగిటివ్ అనేదాన్ని అసలు దగ్గరికి రానిచ్చేవారు కాదు. ఎప్పుడు పాజిటివ్గా ఆలోచించేవారు, ముందుకు అడుగు వేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండేవారు. ప్లస్ ఏంటంటే అందరికీ ధైర్యాన్ని నింపుతూ ఉండడానికి ప్రయత్నించేవారు. కుటుంబం అన్నా, వాళ్ళకి ఏదైనా అవసరం ఉన్నా వాళ్ళకి సహాయపడడం, అవన్నీ కొంచెం తాతగారికి చాలా చాలా ప్రయారిటీగా ఉండేవి. వాళ్ళకి ఎవరికి ఏం కావాలన్నా చూసుకోవడము, వాళ్ళందరినీ సంతోషంగా ఉండడానికి వాళ్ళకి ఏదైనా నాకు గుర్తు బాగా ఏంటంటే, మేము పాలవంచలో ఉండేవాళ్ళము. అప్పుడు తాతగారు కొన్నిసార్లు మా ఇంటికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక మంచి గిఫ్ట్ తీసుకొచ్చేవారు. ఆ గిఫ్ట్ ఎలా ఉండేదంటే గుర్తుండిపోయేటట్టు ఉండేదన్నమాట. అంటే ప్లస్ అదేంటంటే ఎవరు తీసుకురాని గిఫ్ట్ లాగా ఉండేది. నాకు గుర్తు ఏంటంటే, ఒకసారి వచ్చినప్పుడు ఒక వాచ్ కొనిచ్చారు. అప్పట్లో చిన్నపిల్లలకి వాచ్ అనేది చాలా అరుదుగా ఉండేది. సో చాలా నాకు బాగా నచ్చింది ఆ గిఫ్ట్. సో అప్పుడు ఆ జ్ఞాపకం చాలా అలా గుర్తుండిపోయింది. దాని తర్వాత ఆయన ఆ పాజిటివ్ థింకింగ్, ఈ సహాయపడ్డము, కుటుంబం పట్ల ఆయనకున్న ప్రయారిటీని వ్యక్తపరచడము, ఇవన్నీ కూడా నాకు గమనించాను తప్ప అప్పట్లో నా చిన్నతనంలో దాని అంత విలువ ఉంటుందని నాకు అప్పుడు తెలియలేదు. తర్వాత నేను తాతగారికి గుర్తుపెట్టుకున్న విషయంలో ఇంకోటి ఏంటంటే, ఆయన పుస్తకాలు రాసేవారు. రామాయణం గురించి, మహాభారతం గురించి వాటిని తెలుగులో రాసేవారు. చాలా చాలా పుస్తకాలు రాసేవారు. తాతగారు పుస్తకాలు అప్పట్లో ఏంటంటే రాస్తుంటే ఎందుకు రాసేవారో నాకు తెలిసేది కాదు. బట్ జస్ట్ అది ఒకటి గుర్తుందంతే, ఇలా రాస్తూ ఉండేవారు పుస్తకాలు అని. సో ఆయన ఏంటంటే ఆయనలో ఉన్న క్రియేటివిటీ ఈ రూపంలో వ్యక్తపరిచారు అని నాకు తర్వాత తెలిసింది. చాలా ఆ పుస్తకాలు చదవమనేవారు. టైము చాలా విలువైనది, దాన్ని వృధా చేసుకోకూడదు, ఏదో రకంగా దాన్ని ఉపయోగించుకోవాలి అని చెప్పేవారు. అది నాకు బాగా గుర్తు. ఆయన ఏంటంటే ఎప్పుడైనా మా చిన్నప్పుడు ఏంటంటే బాగా గుర్తున్నది ఏంటంటే, తాతగారు ఏం చేయాలో అర్థం కాకపోతే ఒకసారి అటు ఇటు వెళ్ళేవారు. అటు ఇటు వెళ్ళడంలో ఏదైనా ఆయన కంటే పడితే వెంటనే ఆ పనిలోకి దిగిపోయేవారు. సో అలాగా ఇలాంటి విషయాలన్నీ నాకు ఇప్పుడు అంటే ఆయన పర్సనాలిటీని అర్థం చేసుకోవడానికి ఇప్పుడు నేను గుర్తు చేసుకుంటున్నప్పుడు నాకు ఇవన్నీ అర్థమవుతున్నాయి, ఎందుకు అలా చేసేవారు అనేది. చిన్నతనంలో ఇవన్నీ గమనించినా కూడా అవి ఎందుకు చేశారు, ఎలా దాన్ని ఉపయోగించుకున్నారు, అవన్నీ మాకు పెద్దగా అర్థమయ్యేవి కాదు. చాలా సింపుల్గా జీవనం చాలా సింపుల్గా కొనసాగించేవారు. నాకు చాలాసార్లు గుర్తుండేది, ఎప్పుడు ఒక సింపుల్గా క్లోత్స్ వేసుకుని, అంటే లైక్ ఒక పంచీను పైన బనీను ఒక తువాలుతోనే ఉండేవారు. సింపుల్గా ఎప్పుడైనా ఒక వైట్ ప్యాంట్ షర్టు ఇంతే వేసుకునేవారు. అంటే తాతగారి జీవితం కొనసాగడానికి మినిమల్ ఎక్స్పెండిచర్ తప్ప ఏమీ ఎక్స్ట్రా వ్యాగన్స్ అనేది ఏమి ఉండేది కాదు.
ఇలాగా ఎన్నెన్నో లక్షణాలు, ఆ ప్లాస్టిక్ ఫ్యాక్టరీ కానీ, సమ్మర్ హాలిడేస్ కానీ, పిల్లల్ని ఎట్టైనా మాకు ఆ ధవళేశ్వరం బ్యారేజ్ చూపిస్తానని తీసుకెళ్ళేవారు. అదేంటి పిల్లలు వచ్చారు, వాళ్ళకి ఏం వండుతున్నావు, ఏదైనా వండి పెట్టు అని అమ్మమ్మకి చెప్పక్కర్లేదు, అమ్మమ్మ ముందే చేసేది. కానీ తాతగారు ఏంటంటే ఒక సంతోషం, ఆయనకి ఒక మాట అంటే అలా చాలా సంతోషపడేవారు. అందరూ కలిసి ఆడుతుంటే ఆయన కళ్ళ ముందు చాలా ఆనందంగా ఉండేది ఆయనకి. సో అలాగా అమ్మమ్మ అయితే పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేసేది తాతగారిని. ఆయన హీ వాజ్ లైక్ ఎ లీడర్ కాబట్టి అమ్మమ్మ షీ గేవ్ హిమ్ దట్ సపోర్ట్ అనిపిస్తుంది నాకు ఎప్పుడు. ఆ అమ్మమ్మ ఇచ్చిన ఎంత స్ట్రాంగ్ ఫౌండేషనల్ సపోర్ట్ వల్ల తాతగారు ఇంకా 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 పైకి ఎదిగారు, చాలా చాలా ఎదిగారు. సో వాళ్ళిద్దరూ ఒక టీం లాగా వర్క్ చేసేవారు. ఆ టీమింగ్ చాలా బాగుండేది చూడ్డానికి. కానీ లేకపోతే జస్ట్ ఎవరైనా అంటే లైక్ కుటుంబ సభ్యులందరూ వాళ్ళ ప్రేమలో దాన్ని అనుభవించి చాలా ఎంజాయ్ చేశారు. అందరికీ నమస్కారం. నా పేరు సాయి శైలజ. నేను తాతగారి మనవరాల్ని, వాళ్ళ రెండో అమ్మాయి రామసత్యకుమారి గారి రెండో అమ్మాయిని. తాతగారి గురించి చెప్పాలంటే అసలు అంటే ఎక్కడి స్టార్ట్ చేయాలో తెలియట్లేదు నాకు. బట్ నాకు కొన్ని గుర్తునో చెప్తాను ప్రస్తుతానికి. తాతగారు అమ్మమ్మ రాజమండ్రి అప్పుడప్పుడు మా ఇంటికి పాల్వంచుకు వస్తూ ఉండేవారు. మాకు అప్పుడు చాలా ఇష్టం అనమాట. ఎందుకంటే మేము ఊళ్ళో ఉండేవాళ్ళం కదా, అందరికీ దూరం కాబట్టి ఎక్కువ ఎవరు వచ్చేవారు కాదు. ఎవరైనా వస్తున్నారంటే చాలా సంతోషం చేసేవాళ్ళం. ఎస్పెషల్లీ అమ్మమ్మ తాత వస్తున్నారంటే వాళ్ళు అంటే మేము చాలా చిన్నవాళ్ళం. మాకు గుర్తు అమ్మమ్మ వాళ్ళు పెట్టినప్పుడు యాత్రలకు వెళ్ళినా అవన్నీ వస్తూ ఏదోటి కొని తీసుకొస్తూ ఉండేవారు. ఇంకా గుర్తు అమ్మమ్మ పగడాలు, దండ, గొలుసులు కొనుక్కొచ్చింది మాకు. మన వాళ్ళందరికీ ఇప్పుడు అందరికీ ఒకలాంటి డ్రెస్సులు కొనేవారు తాతగారు. అందరం పండగకి కట్టుకుని అందరం ఒకలాగా కట్టుకునేవాళ్ళం. అంటే ఇంకా అంతే. మేము సమ్మర్ హాలిడేస్లో రాజమండ్రికి వస్తున్నామంటే మేము వచ్చామంటే వెంటనే ఆ పూట తాతగారు ఉయ్యాలు వేయించేవారు. అది అసలు మోస్ట్ ఫేవరెట్ అనమాట. రాజమండ్రికి వస్తున్నామంటే ఉయ్యాల కోసం వచ్చినట్టు ఉండేది మాకు. అది మా చిన్నప్పుడు వీసీఆర్ కొన్నారు తాతగారు. వీసీఆర్లో గుండమ్మ కథ, అప్పు చేసి పప్పు కూడా ఇలాగ మంచి సినిమాలు, ఒక 4-5 సినిమాలు వీసీఆర్ క్యాసెట్లు ఉండేవి. అసలు రాజమండ్రికి వెళ్తున్నామంటే మాకు అసలు అలా గాల్లో తేలుతున్నట్టు ఉండేది. ఎప్పుడెప్పుడు వెళ్తాము ఇవన్నీ ఎంజాయ్ చేయడానికి అనమాట. ఉయ్యాలు వేసేవారు. ఇంకెప్పుడు ఆ ఉయ్యాల్లోనే ఉండేవాళ్ళం. దానిలోనే ఆడుకుంటూ కొట్టుకుంటూ బట్ స్టిల్ చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం. సినిమాలు చూసేవాళ్ళము. తాతగారు ఏదో ఒకటి సాయంత్రం ఏమైనా ఐస్ క్రీమ్ బండి ఎవరిని వస్తే దాని ఐస్ క్రీమ్ కొనిచ్చేవారు. ఎక్కడైనా స్టార్ట్ చేయాలి అసలు అంటే ఎవ్రీ సింగిల్ థింగ్ విత్ అమ్మమ్మ అండ్ తాతగారు అన్నీ ఎంజాయ్ చేసాం. అంటే వాళ్ళు చక్కగా అంటే అన్నీ గమనించేవారు తాతగారు. ఒకసారి తాతగారు హైదరాబాద్కి వచ్చినప్పుడు, మేము హైదరాబాద్ మూవ్ అయిపోయాక హైదరాబాద్కి వచ్చినప్పుడు ఓ రోజు గాయత్రక వంట చేసిందనమాట. ఇంకా మా ఎవరికి పెళ్ళి అవ్వలేదు అప్పుడు. గాయత్రక వంట చేస్తే తాతగారు చూసి చాలా బాగా చేస్తుంది వంట ఇది, అయితే కూర ఇంకా పూర్తిగా కంప్లీట్గా బాయిల్ అవ్వలేదు అని చెప్పి అమ్మ అంటే లేదు ఇలాగే చేయాలి, చక్కగా చేసింది, ఇలా తింటేనే మంచిది హెల్తీ అని చెప్తున్నారు తాతగారు. అంటే బాగా సపోర్ట్ చేసేవారు. ఎప్పుడు ఇలా ఇది రాంగ్ ఇలా అలా అని ఎప్పుడు అనేవారు కాదు తాతగారు. మా అందరికి చిన్నప్పుడు వాచెస్ కొన్నారు. అంటే అందరికీ ఏం కొన్నా మన వాళ్ళందరికీ కలిపి కొనేవారు అనమాట. అది భలే ఉండేది. అది అంటే మోస్ట్ మెమరబుల్ థింగ్. చిన్నప్పుడు పాల్వంచుకి వచ్చినప్పుడు నాకు ఇంకా గుర్తు నీలకమల్ చైర్స్ అప్పుడు కొత్తగా వస్తున్నాయి అనమాట. అవి కలర్ఫుల్ చైర్స్ చిన్నపిల్లలకి. నాకు ఒక గ్రీన్ చైర్, మా చెల్లికి ఒక రెడ్ కలర్ చైర్ కొన్నారు. అవి ఇప్పటికీ మా దగ్గర ఉన్నాయి చైర్స్. అవి చూడగానే తాతగారికి గుర్తొస్తారు నాకు ఎప్పుడు కూడా. మమ్మల్ని తీసుకెళ్ళి మేము నడుచుకుంటే మా పాల్వంచ మార్కెట్కి వెళ్ళి అక్కడ మాకు నచ్చిన కలర్స్ సెలెక్ట్ చేసి తాతగారు మాకు కొన్నారు ఆ చైర్స్ అనమాట. సో వి స్టిల్ హ్యావ్ దోస్ చైర్స్. అవి చూసడం వల్ల చాలా సంతోషం వేస్తుంది. ఇవి తాతగారే కొన్నారు కదా మాకు ఇవి అని గుర్తొస్తుంది అనమాట. చిన్నప్పుడు మేమందరము రాజమండ్రికి వచ్చినప్పుడు తాతగారు మమ్మల్ని అన్ని చోట్లకి తిప్పుతూ ఉండేవారు. వాళ్ళ ధవళేశ్వరం బ్యారేజ్ అని, కాకినాడలో బీచ్కి వెళ్ళాము 1-2 సార్లు కూడా ఒక కారులో అందరం అనమాట. అంటే అందరం అలాగా బాగా అడ్జస్ట్ అయ్యి కుక్కుని వెళ్ళాం. అది ఎంత మెమరీ అంటే ఎంత మంచి మెమరీ అంటే అది ఒకరికి వచ్చినాయి. అమ్మమ్మ, మా అమ్మ, పెద్దమ్మ అందరం అంటే 7-8 మంది ఒక కారులో వెళ్తే అసలు నవ్వులే వెళ్ళే దారంతా కూడా. అంటే ఆ టైమ్స్లో అంత కంఫర్ట్స్ లేకపోయినా కూడా
చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం. అది ఎంత అది నాకు ఇప్పటికీ గుర్తు. నేను చాలా చిన్నపిల్లని, బట్ స్టిల్ నాకు అవన్నీ ఇంకా గుర్తున్నాయి. ఎలా వెళ్ళాము అని చెప్పి బీచ్కి వెళ్ళేవాళ్ళం. తాతగారు మమ్మల్ని అందరినీ లైట్ హౌస్ తీసుకెళ్ళి లైట్ హౌస్ ఎలా ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేశారు మాకు. పై వరకు తీసుకెళ్ళి ఇదిగో ఇలా ఉంటుంది, లైట్ హౌస్ వల్ల ఇది ఎందుకు ఉంటుంది అంటూ మాకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. కాకినాడ ఇంటికి వెళ్ళి అక్కడ చేసుకుని వంట చేసుకుని అక్కడ తిని, అండ్ ఇంకోటి తాతగారు మమ్మల్ని ఎక్కడైనా బయటకు తీసుకెళ్తుంటే కూడా అంటే చాలా ఓపెన్ అన్నమాట తాతగారు. కింద అద్దె ఇళ్లలో ఉండే పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు కూడా తీసుకెళ్ళిపోయేవారు, మాతో పాటు తీసుకొచ్చేవారు. మేము ఇప్పుడు వాళ్ళందుకు అని మేమంటూ ఉండేవాళ్ళము, లేదు రండి రమ్మ, మీరు కూడా రండి అని చెప్పేసి ఎవరైనా కనపడగానే అది కారులో ఎక్కించేసుకెళ్ళిపోవడమే. తాతగారు అంతకు మారుతి ఇచ్చాడు కొత్తల్లో అనమాట. అలాగా మమ్మల్ని కారులో తీసుకెళ్ళండి, కార్లో మమ్మల్ని తిప్పండి అని అడిగితే అలా కింద అద్దెగా ఉన్న పిల్లలు వాళ్ళు ఎవరైనా కనపడితే వాళ్ళందరూ కూడా తీసుకెళ్తూ ఉండేవారు. ఏమైనా తింటుంటే మేము పక్క వాటిలో ఉన్న పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళు కూడా పెట్టడము. అలా అంటే అద్దెగా ఉండే వాళ్ళ పేరు కూడా అంత ప్రేమ చూపించేవారు తాతగారు. అసలు భలే అనిపించేది వాళ్ళు అవన్నీ చూస్తుంటే, గుర్తు చేసుకుంటూ ఉంటే. అసలు నాకు అంటే నాకు ఎలా చెప్పాలో ఏమేమి చెప్పాలో అర్థం కావట్లేదు నాకు. ఏమంటే చాలా ఇప్పుడు ఎవరైనా పెద్దవాళ్ళని చూస్తుంటారు, ఇప్పుడు మన తాతగారు లేరే అని అనిపిస్తుంది. అమ్మమ్మ తాతగారు అంటే ఇప్పుడు ఇమ్మీడియట్గా మనకు నిజంగా వెళ్తే తెలియదు. కానీ ఇంకొకటి మా పెళ్ళిళ్ళలో, నా పెళ్లి టైంకి తాతగారు కనీసం 85 అలా ఉంటారు, 80 years ఉంటారు. నా పెళ్ళప్పుడు రాజమండ్రిలోనే నా పెళ్ళి జరిగినప్పుడు తాతగారు నా పెళ్ళిలో చాలా అంటే వీళ్ళెవరు అసలు ఖాళీగా కూర్చున్నారు కదా, తాతగారు అసలు ఫుల్ హడావిడి అనమాట. మొత్తం అన్నీ చూసేసి రెస్పాన్సిబిలిటీ పాపం ఫుల్గా టేకప్ చేసేసి అలా చేస్తూ వడ్డానికి వచ్చేటప్పటికి ఆ రోజు బంతి భోజనాలు మధ్యాహ్నం పెళ్ళి ఆ రోజు మధ్యాహ్నం చేస్తున్నారు అన్నమాట వడ్డని తాతగారు. ఆయన వంగి వడ్డం చేస్తుంటే మా అత్తగారింటి వైపు వాళ్ళందరూ ఆశ్చర్యపడడం, అంత పెద్ద మనిషి ఆయన అలా వంగి వడ్డం చేస్తున్నారు, ఎంత హుషారుగా ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు మా చుట్టాలు ఇళ్ళకి ఎవరు వెళ్ళినా వాళ్ళందరూ తలుచుకుంటుంటారు, ఎలా ఉన్నారు మీ తాతగారు బాగున్నారా, అప్పుడు మీ అమ్మమ్మ గారు వాళ్ళు బాగున్నారా అని అడుగుతూ ఉంటారు అందరూ. వాళ్ళందరికీ కూడా గుర్తు. నేను నా ఫస్ట్ డెలివరీకి కూడా అమ్మమ్మ తాతగారు ఇద్దరు వచ్చారు హైదరాబాద్కి. అమ్మమ్మ వచ్చి ఉంది నాకు అమ్మకి సహాయంగా ఉండి నన్ను అన్నీ చూసుకుని నాకు చాలా బాగా చూసుకున్న అమ్మమ్మ నాకు ఇంకా గుర్తు. మా ఇన్లాస్కి కానీ మా చుట్టాలందరికీ కూడా వాళ్ళందరూ బాగా ఇష్టం, వాళ్ళందరూ చాలా పరిచయం, వాళ్ళందరూ చాలా ఇష్టం కూడా. మీ తాతగారు భలే యాక్టివ్గా ఉండేవారు అని అంటూ ఉంటారు అందరూ. తాతగారు ఏమో ఇక్కడ అమ్మకి పెద్దమ్మకి వాళ్ళందరికీ ఇల్లు కట్టించారు కదా, ఆ ఇంట్లో పైన వాటా వేసినప్పుడు ఆ రోజు అందరం అక్కడ డిన్నర్ లంచ్ వండుకుని అక్కడే భోజనం చేసుకుని కూర్చున్నామాట. అందరు తిన్నాం, అక్కడ ఎంజాయ్ చేసాం బాగా. సో తాతగారు చాలా సంతోషించారు ఆ రోజు. చూసావా నేను కట్టడం వల్ల ఎంత మంచిగా అయింది, ఇప్పుడు మనం అందరం కలిసి ఇలా ఎంజాయ్ చేసాం కదా అని చెప్పి అన్నారు నాతో వచ్చి. అవును తాతగారు చాలా బాగా ఎంజాయ్ చేసాం ఈ పూట అందరం ఇక్కడ అని అన్నాం అనమాట. అలాగే అంటే తాతగారు వాళ్ళు మైసూర్కి వెళ్ళి ఉండేవారు. అక్కడ మైసూర్ మా గణపతి సత్యనారాయణ స్వామీజీ అక్కడ కూడా వెళ్ళాము మేము అందరం ఆశ్రమానికి. తాతగారు అక్కడ అమ్మమ్మ తాతగారు వాళ్ళు అక్కడ మంచిగా వాళ్ళకి ఒక రూమ్ ఉండేది, వాళ్ళకి ఇచ్చేవారు అనమాట. అక్కడ వాళ్ళు రెగ్యులర్గా వెళ్ళేవారు డివోటీస్ అని. సో అన్ని రకాలుగాను అమ్మమ్మ తాతగారు వాళ్ళు రోల్ మోడల్స్ అంతే. మాకు చాలా నిండుగా ఉండేది. అమ్మమ్మ వచ్చి అలా మా ఫంక్షన్స్లో అలా వస్తే మా అమ్మమ్మ అని చెప్పుకోవడానికి గర్వంగా అంత బాగుండేది మాకు. మా తాతగారు ఎప్పుడు హుషారుగా, ఎప్పుడు చలాకీగా, అసలు ఆయన ఏజ్ ఇదా అని గుర్తుపట్టలేనంతగా ఉండేవారు తాతగారు ఎప్పుడు కూడా. ఎందుకంటే ఆయన చేసే కృషి అలా ఉండేది. ఇంట్లో పైన వాటాలో వ్యాస గది అని ఒక రూమ్ కట్టి మేము వచ్చినప్పుడు చూపించి మా నాన్నకి చెప్తున్నారు, మూర్తి నువ్వు ఇక్కడ కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు, ఇక్కడ కూర్చొని జపం చేసుకోవచ్చు అని చెప్పి చూపించి. అంటే అన్నీ గుర్తున్నాయి తాతగారు ఏం చెప్పారు, మాటలు అన్నీ కూడా నాకు ఇంకా గుర్తు, అలా మోగుతూ ఉంటాయి చెవిలో. అంటే వాళ్ళు అంతా మనకు అన్ని జ్ఞాపకాలు వదిలి వెళ్ళారు. అంటే ఎవ్రీ వాక్ వాళ్ళు చేసిన ప్రతిదీ మనకి అంత ఆదర్శంగా ఉంది. వాళ్ళలాగా మనం నిజంగా జీవించగలిగితే చాలా గ్రేట్ థింగ్ అది మన లైఫ్లో. ఎందుకంటే ఇప్పుడు ఇంతమంది ఇన్ని మాట్లాడుతున్నారు తాతగారి గురించి, ఇన్ని విషయాలు మనకు తెలియని విషయాలు చాలా తెలుస్తున్నాయి. అంటే ద లెడ్ సక్సెస్ఫుల్ లైఫ్. అంటే వాళ్ళు చాలా మంచి ఉన్నారు. చాలా సంతోషం. ఇలా ఒక ప్రోగ్రామ్ టేకప్ చేసి ఇలా తాతగారి గురించి మాట్లాడమన్నాం, చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. నమస్కారం, నా పేరు శ్రీరాములు గారి కొడుకు గౌరీ సోమయాజులు గారి అబ్బాయిని. శ్రీరాములు గారి 2వ మనవణ్ణి. ఆయనతో మాకున్నది అనుబంధం మాత్రమే కాదు, చిన్నప్పటి నుంచి నేను, నా చెల్లి, అమ్మ, నాన్న, తాతగారు, మా అమ్మ అందరం కలిసి ఒకే ఇంట్లో ఉండేవాళ్ళం.
వాళ్ళతో ఉన్న ప్రతి క్షణం ఒక జ్ఞాపకమే. తాతగారు నన్ను నా చెల్లిని అమలాపురం తీసుకెళ్లిన రోజులు నాకు ఇప్పటికీ జ్ఞాపకమే. మేమందరం మా చిన్నతనంలో షిరిడి, బెంగళూరు, మైసూర్ గణపతి సచ్చిదానంద ఆశ్రమం టూర్కి వెళ్ళాం. అక్కడ మాకు ఎన్నో చూపించి ఎంతో జ్ఞానాన్ని మాకు అందజేశారు వాళ్ళు. మిగిలిన మనవలు మనవరాళ్ళు తాతగారు మా అమ్మలతో సెలవులకు వచ్చినప్పుడే చాలా జ్ఞాపకాలు వాళ్ళతో తీసుకుని వెళ్ళేవారు. కానీ నాకు నా చెల్లికి వాళ్ళతో అనేక జ్ఞాపకాలు ఉన్నాయి. తాతగారు చివరి నిమిషం వరకు కూడా ఆయనకున్న బాధని బయటకు చెప్పకుండా ఆయనే పడేవారు. ఆయన బాధ బయటికి చెప్తే దానివల్ల ఇంకొకరు బాధపడటం ఆయనకి అస్సలు నచ్చేది కాదు. ఒకసారి తాతగారు వాళ్ళ ఆఖరి అమ్మాయి డెలివరీ కోసం ఆస్ట్రేలియాకు వెళ్తుంటే ఆవిడకి ధైర్యం చెప్పి ఆవిడ సేఫ్ గా రీచ్ అయ్యారు అని అక్కడి నుంచి మాకు ఫోన్ వచ్చేంత వరకు ఆయన మనశ్శాంతిగా లేదు. నా పిల్లలు లంచ్ టైంకి క్యారేజ్ వెళ్ళిందా లేదా అని, స్కూల్ నుంచి తీసుకుని వచ్చే టైంకి ఎవరైనా తీసుకురావడానికి వెళ్ళారా లేదా అని చాలా కేర్ గా ఉండేవారు. పిల్లల పట్ల చాలా ప్రేమ ఆప్యాయత కలిగి ఉండేవారు. వాళ్ళతో టైం స్పెండ్ చేసేవారు, చాలా ఆడుకునేవారు, కబుర్లు చెప్పేవారు, ఎన్నో చేసేవారు. తల్లిదండ్రులనే సరిగ్గా చూసుకొని పిల్లలున్న ఈ రోజుల్లో మునిమనవల కోసం ఎంత ఆలోచించి కేర్ తీసుకునే తాతగారి వారసులుగా జన్మించడం మా పూర్వజన్మ సుకృతం. హీఈస్ ఎ టార్చ్ బేరర్ టు ద నెక్స్ట్ జనరేషన్స్ అండ్ మోర్ దాన్ ఎనీథింగ్ ఇన్ ఆల్ ఆఫ్ అవర్ లైఫ్స్. వి మిస్ యూ తాతగారు. నమస్కారం. నా పేరు శ్రీరమ్య. శ్రీరాములు గారి రెండవ మనవడు శ్రీరామ్ భార్యని. తాతగారు కష్టానికి చాలా విలువ ఇచ్చే ఒక గొప్ప వ్యక్తి. తాతగారు అమ్మమ్మ గారు విలువలు కలిగిన గొప్ప వ్యక్తులు. తాతగారు నాకు చాలా సందర్భాల్లో ధైర్యం చెప్పిన నా వెన్నంటే ఉండి ముందుకు నడిపించారు. పెళ్ళైన తర్వాత ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ చదవమని శ్రీరామ్ చెప్తే నాకు ఏ విధంగా పరిచయం లేని ఒక కొత్త దారి ఎలాగాని నేను చాలా భయపడ్డాను. అస్సలు భయపడుకొని ధైర్యం చెప్పి నా చదువుకి ఒక మార్గదర్శి అయ్యారు తాతగారు. నా చదువు ఇరువురి వైద్యానికి ఉపయోగపడి వారి సేవ చేసుకునే అవకాశం నాకు దక్కడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఎన్నో జన్మలు ఎత్తిన తీర్చుకోలేని రుణం ఆ దంపతుల ప్రేమ అనురాగాలు. అందరికీ నమస్కారం. నా పేరు భాస్కరి. కల్లూరి శ్రీరాములు గారు మా తాతగారు. ఆయనతో నాకు సంబంధం అంటే ఒక మనవరాలు తాతగారు సంబంధం కాదు. నన్ను ఒక కూతురులాగే చూసేవారు ఆయన ఇప్పుడు మన మధ్యలో లేరు అనే విషయం నాకు జీర్ణించుకోవడం చాలా కష్టంగా ఉంది. ఆయన ఇప్పటికీ ఇంకా ఉన్నారు అనే ఇదిలోనే నేనున్నాను. ఆయన కాలం చేశారు అని అయితే నేనేమీ అనుకోవట్లేదు. జ్ఞాపకాలు అంటే చెప్పుకోలేనివి, వెలకట్టలేనివి నాకు చాలా జ్ఞాపకాలు ఉన్నాయి ఆయనతో. ఇప్పుడు ప్రస్తుతం నేను ఈ స్టేజ్లో ఉన్నాను. నాకు మా తాతగారు, మా అమ్మగారు ఆశీర్వాదాలు ఉండడం వల్లనే నేను ఇప్పుడు ఈ స్థాయిలో ఉండగలుగుతున్నాను. నేను ట్రావెల్ చేసేటప్పుడు బుక్స్ ప్యాక్ చేసుకునే అలవాటు ఉంది. సో లాస్ట్ ఇయర్ నేను ఇండియా వచ్చినప్పుడు తాతగారు నేను బుక్స్ చదవడం చూశారు. మమ్మీకి కూడా చిన్నప్పుడు బోల్డని బుక్స్ ఇష్టం అని ఒక బీరువాలోంచి పాత బుక్స్ అన్నీ తీసుకొచ్చి చూపించారు. వాటిలోంచి కొన్ని మంచి మంచి స్టోరీస్ ఉన్నవి సెలెక్ట్ చేశారు. సో అప్పటికి నా సూట్ కేసులో పూర్తిగా నిండిపోయింది, కొంచెం కూడా స్పేస్ లేదు. అయినా కూడా సామాన్లు అడ్జస్ట్ చేసుకుని తాతగారు సెలెక్ట్ చేసిన బుక్స్ అవన్నీ నేను సర్దుకున్నాను. సో నాకు తెలుగు చదవడం కొంచెం వచ్చు, కానీ ఇంకా బాగా నేర్చుకుంటే తాతగారు సెలెక్ట్ చేసిన బుక్స్ కూడా నేను చదవచ్చు. నేను కల్లూరి శ్రీరాములు గారి మేనకోడల్ని, పెద్ద చెల్లెలు కూతుర్ని. నాకు మా మామయ్య గారితో చాలా అనుబంధం ఉంది. ఎందువలనంటే మేము ఒక 30 సంవత్సరాలుగా రాజమండ్రిలో ఉండడం వల్ల ప్రతిదానికి కలిసి
ఫంక్షన్స్కి వాటికి అన్నిటికీ కలిసి ఉండేవాళ్ళం. చిన్నప్పటి నుంచి కూడా ఆయన అంటే మాకు చాలా అభిమానం. ఆయన అందరినీ అభిమానంగా చూసేవారు. మాకు గుర్తొచ్చి మాకు చిన్నతనంలో ఆయన మేము అండలూరులో ఉండంగా వచ్చి పెనుగొండ మమ్మల్ని జీప్లో తీసుకెళ్ళారు సబ్స్టేషన్ ఓపెనింగ్కి. అప్పుడు చాలా సంతోషం వేసింది వాళ్ళతో వెళ్ళి అవన్నీ చూసి, మావయ్యతో వెళ్ళి చూసినందుకు దానికి. ఆ తర్వాత కూడా మళ్ళీ ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా మమ్మల్ని రాజమండ్రి నుంచి శృంగవృక్షం తీసుకెళ్ళడం కోసం తీసుకెళ్ళినప్పుడు అప్పుడు కూడా మేము నంకలకోడేరు దాకా జీప్ వెళ్ళింది. తెలుసున్న వాళ్ళ ఇంట్లో దింపి వెనక్కి వచ్చారు. అలా ఎవరికైనా సరే ఏదైనా సరే సహాయం కావాలన్నా చేయాలన్నా ముందుండేవారు. నేనున్నాను నడవండి అని చెప్పేవారు. అందరూ ప్రత్యేకంగా ప్రతి వాళ్ళని మనిషిని అభిమానించేవారు. భార్యాభర్తలు ఇద్దరు కూడా ఏ చిన్న ఫంక్షన్కి పిలిచినా ఎన్ని పనులున్నా పార్వతీ పరమేశ్వర్లో వచ్చి అటెండ్ అయ్యారు. బంధువర్గంలో వాళ్ళకంటూ ఒక మంచి పరిస్థితిని, అభిమానాన్ని చూపించుకుని అందరినీ అభిమానించి అందరి దగ్గర నుంచి అభిమానాన్ని పొందారు. ఆయన గురించి చెప్పడానికి ఏం చెప్పాలో కూడా తెలియనంతటి చెప్పాలంటే చాలా ఉంది. ఆయన అంటే మాత్రం చాలా అభిమానం, గౌరవం ఉంది. ఆయన మా వదినకి తండ్రి, ఆయన మూడో కూతురు మా వదిన. చాలా అభిమానంగా ఉన్నారు. ఇప్పుడు కూడా పొరపచ్చాలు లేకుండా చాలా మంచిగా, చాలా అభిమానంగా ఉండేవాడు మావయ్య. ఆయన గురించి చెప్పాలంటే చాలదు, మనకు చెప్పడం కూడా కష్టం. అంత మంచి మనిషి. ఆయన ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నాను. నేను కల్లూరి శ్రీరాములు గారి రెండో చెల్లెలు కూతుర్ని. నా పేరు సత్యక్క అంటారు. మా మేనమావ గురించి చెప్పాలంటే చాలా కష్టం. ఎందుకంటే ఆయన మనిషికి చాలా చేశారు. అందరితోనూ కలిపి ఉండేవారు. అందరినీ కలుపుకొని పోయేవారు. అందరికీ చేశారు ఆయన. ఇంట్లో వీళ్ళు వాళ్ళు అని లేదు. నాకు చేసింది, మా అమ్మకి చేసింది అసలు అలాంటి పనులు కూడా ఎవరు చేయరు. అంత పెద్ద పెద్ద పనులు ఆయన చేసి మాకు హెల్ప్ చేశారు. చెల్లెలకి సాయం చేశారు. ఆయన నుంచి కాన్సెప్ట్ ఏంటంటే రేపటి పని ఇవాళ పని ఇప్పుడు చేయాలి. మనం ప్రతి నిమిషం ఏ పని చేయడానికైనా రెడీగా ఉండాలి. అది చిన్న కావచ్చు, పెద్ద కావచ్చు, ఎవరి మీద అనేది మాత్రం ఆయన నుంచి నేను నేర్చుకున్న విషయం. అందరికీ నమస్కారం అండి. నా పేరు కృష్ణకుమారి. నేను గవర్నమెంట్ హై స్కూల్లో ఫిజిక్స్ టీచర్గా పనిచేస్తున్నాను. శ్రీరాములు గారు మా పెదనాన్నగారు. నేను స్వయాన ఆయన తమ్ముడు కూతుర్ని. మేము ఏలూరులో ఉంటాము. శ్రీరాములు గారు నాకు మా పెదనాన్నగారు చిన్నప్పటి నుంచి తెలుసు. అయితే చాలా మంచి విషయాలు ఉన్నాయి. కాకపోతే నేను మాత్రం కొన్ని చెప్పదలుచుకున్నాను. నేను 5వ క్లాస్లో ఉండగా 1980లో ఆయన ఏదో పని మీద వచ్చారు ఏలూరు. వచ్చి మమ్మల్ని అందరినీ సినిమాకి తీసుకెళ్లారు జీప్లో. నాకు చాలా సంతోషం అనిపించింది. బొట్టు కాటుక ఆ సినిమా పేరు. ఆ సినిమా చూసాను, చాలా సంతోషంగా అనిపించింది. తర్వాత ఇంకొక సందర్భం గుర్తున్నది. రాజమండ్రి లలితానగర్లో ఉండేవాళ్ళం. చుట్టూ మట్టి పోయించారు. ఇల్లు గోయిలాగా ఉండేది. వర్షం వస్తే నీళ్లు మోకాళ్ళ దాకా వచ్చేవి. నేను ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్. మా తమ్ముడు నేను ఉండేవాళ్ళం. మోకాళ్ళ నీళ్ళు వచ్చాయి. ఆయన వచ్చారు ఒకరోజు. కళ్ళనీళ్ళు పెట్టుకుని, ఎందుకమ్మా ఈ నీటిలో ఉన్నారు, వచ్చేయండి మన ఇంటికి అన్నారు. మేము నీళ్ళన్నీ ఎత్తి పోసుకోవాలి కదా, రాలేం పెదనాన్నగారు అన్నాను. అంటే ఇంత పులిహార, దెబ్బకాయ పులిహార ఇచ్చి వెళ్ళారు. చాలా బాగుంది. కళ్ళనీళ్ళు పెట్టుకుని వెళ్ళారు. మూడో సందర్భం నాకు హెల్త్ పాడైనప్పుడు ఫోన్ చేసి ధైర్యం చెప్పారు. వీడియో కాల్ చేసి, నేను హైదరాబాద్లో ఉంటే నీకేం కాదు, తొందరగా రికవర్ అవుతావు, ధైర్యంగా ఉండు, మా నాన్నగారు పోయిన కొత్తది ఇట్లా ధైర్యం చెప్పారు. నాన్న లేరు అనే లోటు కొంచెం ఆయన చూసినట్లా కాస్త తీరేది. ఆయన కూడా వెళ్ళిపోయారు. ఓకే, ఇవ్వండి నాకున్నది. ఇంకా చాలా ఉన్నాయి, కాకపోతే గుర్తుంచుకోదగిన సందర్భాలు. సంతోషమైన ఇంకొకటి, ఆయన వెళ్ళిపోవడం చాలా బాధాకరం. చాలా ఎంతోమందికి ఎంతో సహాయం చేశారు. ఆయన వల్ల పైకి వచ్చిన వాళ్ళు, బయట వాళ్ళు కూడా వచ్చి ఏడుస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఓకే, అందరికీ ధన్యవాదాలు.
కల్లూరి శ్రీరాములు గారి సంస్మరణ సభలో పాలు పంచుకుంటున్నటువంటి వారి కుటుంబ సభ్యులకు, బంధువర్గానికి హృదయపూర్వక నమస్కారములు తెలుపుకుంటున్నాను. శ్రీ కల్లూరి గౌరీ సోమయాజుల అంజనాదేవి దంపతుల సుతనుగా జన్మించి తిరుప్రాయమ్మ నుండి క్రమశిక్షణతో నడిచి చక్కని విద్యను అభ్యసించి అనన్య సామాన్యునిగా ఎదిగి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నందు పదవి చేపట్టి మెరుగైన కట్టడంలో ధీశాలిగా నిలిచి వృత్తితో పాటు ప్రవృత్తిగా భారత భాగవత రామాయణ గ్రంథములను ఆకలింపు అనరించి తనదైన శైలిలో గ్రంథరచన చేసి పాండిత్యమేమంతయు ఏ ఒక్కరి సొత్తు కాదు, పట్టు నీలోనమున్నది రాకుండగా పోదు, చిన్న దీపంబు అయిననేమి చూడు దాని వెలుగు, చిమ్మ చీకటినైనా పారద్రోలగలుగు. మనిషిలో కనుక పట్టుదల ఉన్నట్లయితే ఎటువంటి కార్యక్రమాన్నైనా నెరవేర్చుకోవచ్చు అనేటటువంటి ఆశయాన్ని నిరూపించినటువంటి వ్యక్తి శ్రీ కల్లూరి శ్రీరాములు గారు. వారణాసి వారి ఇంట అడిగిడి వారణాసి గంగాధర శాస్త్రి రామలక్ష్మి దంపతుల కుమార్తె అయినటువంటి అచ్యుత భాస్కరమ్మను వివాహము చేసుకొని సద్గుణ సంపన్నులైన సంతానమును పొంది వారి అభివృద్ధికై నిరంతరం శ్రమించిన శ్రమజీవి శ్రీ కల్లూరి శ్రీరాములు గారు. తన వారికే గాక బంధువర్గంపై కూడా ప్రేమానురాగాలు పంచి వారి అభివృద్ధికై ప్రోత్సాహం చూపిన త్యాగశీలి శ్రీ కల్లూరి శ్రీరాములు గారు. కల్లూరి శ్రీరాములు గారు అనేటటువంటి ఈ అక్షరాలను అన్వయించుకుంటూ చిరు కవిత. కల్నా కపటంబు తెలియని మహావ్యక్తి, లుర్విపై లేరు ఇటువంటి మహోన్నత వ్యక్తి, రివ్వున ఎగరాలని అనుకున్న శ్రీరామునంతటి ఆదర్శమూర్తి, రామరాజ్యం వంటిది వీరి కుటుంబం, ముచ్చటలకు వీరి అన్యోన్య దాంపత్య జీవితం, లుర్విపై మన అందరికీ ఆదర్శవంతమైన ఆచరణమైన సంసార జీవన మార్గం. ఇటువంటి సద్గుణ సంపన్నులు అభినవ అభిమాన ఆదర్శ దంపతులు అయిన స్వర్గీయ కల్లూరి శ్రీరాములు గారు, వారి సతీమణి స్వర్గీయ కల్లూరి అచ్యుత భాస్కరమ్మల దివ్య ఆశీస్సులు వారి కుటుంబ సభ్యులపైన, బంధువర్గ సభ్యులపైన ఎల్లవేళలా ఉండాలని అందరి తరపున కోరుకుంటున్నాను. ఇట్లు మీ వారణాసి గంగాధర శాస్త్రి, మల్లిబాబు, వారణాసి సుభద్రాదేవి. నమస్సులతో. నమస్కారం. నా పేరు వారణాసి గంగాధర శాస్త్రి. నేను వారణాసి వెంకటేశ్వర శాస్త్రి గారి అబ్బాయినే. కల్లూరి శ్రీరాములు గారి భార్య భాస్కరాంబ మా నాన్నగారి చెల్లెలు. మా నాన్నగారు వాళ్ళు మొత్తం 6 అన్నదమ్ములు, 2 అప్పచెల్లెళ్ళు. మా మేనత్త, పెద్ద మేనత్త భాస్కరాంబ పెద్దది. మా పెద్దత్తని కల్లూరి శ్రీరాములు గారికి ఇచ్చి వివాహం చేశారు మా తాతయ్య గారు, వారణాసి గంగాధర శాస్త్రి గారు. నేను మావయ్య గారిని మొట్టమొదటిగా చూసినటువంటిది జ్ఞాపకం చేసుకోవాలి అంటే కనుక గూటాల్లో ఎక్కువగా మేము ఏం చేసేవాళ్ళంటే, మా నాన్నగారు వాళ్ళు ఎప్పుడైనా సెలవులు ఉంటే కనుక సెలవులకి మావయ్య గారు వాళ్ళ ఇంటికి వెళ్ళటం అనేటువంటిది జరుగుతుండేది. గూటాల్లో వెళ్ళుకుంటుండేవాళ్ళం. గూటాల్లో వెళ్ళినప్పుడు గూటాల్లో చెక్క మెట్లతో ఉన్నటువంటి మేడ ఉండేది, అక్కడ వాళ్ళు అద్దుకుండేటువంటి. ఈ చెక్క మెట్ల నుంచి కింద నుంచి పైకి, పైనుంచి కిందకి దిగుతుంటలో ఆ చెక్కలతో వచ్చేటువంటి సౌండ్ బాగుండేది. సహజంగా కొంచెం నేను అందరూ ఎక్కువ చేసేటువంటి వాడిని. ఆ విషయంలో ఏంటంటే సోము, చెడ్డదిన, శశిదిన, నేను
మా అక్క కూడా ఉండేదేమో, నాకు అంత జ్ఞాపకం లేదు. అందరి మీద కాన్సన్ట్రేట్ చేసేవాళ్ళని కనుక వీళ్ళు ఎవరెవరు ఉన్నారనేటువంటి జ్ఞాపకం రావట్లేదు. ఎక్కువ తిరుగుతూ ఉండేటువంటి వాడు. ఒక మాట చెప్పి ఆయన వీళ్ళ పిల్లలందరూ ఆగేవాళ్ళు, నేను ఆగేవాడిని కాదు. ఆ సందర్భంలో ఏం చేసేవారంటే మావయ్య గారు వైట్ ప్యాంటు వైట్ షర్టు ఇన్షర్ట్ చేసుకుని ఉండేవారు. పైన మేము కింద నుంచి పైకి వచ్చేటప్పటికి పైకి ఎక్కిస్తున్నంత గబుక్కని గట్టిగా జబ్బు పట్టుకుని తీసుకెళ్ళి మా అమ్మకి హ్యాండ్ ఓవర్ చేసేవారు. అది మొట్టమొదట మావయ్య గారు నేను చూసినటువంటి గతం తరలించుకుంటూ వెళ్తాయని ఇప్పుడు మావయ్య గారు నేను చూశాను రా అంటే అప్పుడు చూశాను అనేటువంటిది నాకు గోచరించింది. ఇంకా మా మావయ్య గారు, మా అత్త, మా కుటుంబం మీద కానీ, మా పెదనాన్నల కుటుంబం మీద కానీ, మా బాబాయ్ల కుటుంబం మీద కానీ అందరి మీద మంచి ప్రేమ ప్యాయతలు కట్టి చూస్తూ ఉండేటువంటి వాడు. సీతంపేటలో మా తాతయ్య గారు వాళ్ళు ఉండేటువంటి రామాలయం ఎదుర్కొనే ఉంటుంది. రామాలయం దగ్గర నుంచి కొంచెం దూరంగా వెళ్ళిన తర్వాత మా అత్త మా మామయ్య గారు వాళ్ళు అక్కడ ఉండేటువంటి ఫ్రీక్వెంట్గా మేము ఎక్కువగా సీతంపేట వెళ్ళామని అంటే సోంబవ, చట్టుదిన, శశుదిన వీళ్ళందరూ సీతంపేట రావడం కానీ, లేదంటే మేమందరం ఇక్కడి నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళడం కానీ, ఈరోజు అందరం కలిసే ఆటపాడేవాళ్ళం, అల్లర్లు చేసేటట్టు. అప్పుడు కూడా మామయ్య గారు మమ్మల్ని ఆదరించి అభిమానించేవారు. మా అత్త కూడా ఆదరించి అభిమానించేవారు. అదే ప్రకారంగా ఇంకా మనం లోతులు చూసుకుని చేద్దామని అంటే మా తమ్ముడుకి ఈ యూరినరీ ప్రాబ్లం వచ్చినప్పుడు ఇంచుమించు ఒక 10 రోజులు వాళ్ళ ఇంట్లో ఉండే హాస్పిటల్కి వెళ్ళి రావడం జరిగింది. అది కూడా నాకు బాగా పరిచయం. అది 1972, 73 అయ్యి ఉంటుంది నాకు ప్రకారం. అది ఒకటి బాగా జ్ఞాపకం ఉంది. ఎప్పుడైనా సరే మేము మా అంతటా మేము రాజమండ్రి వెళ్ళినప్పుడు ఆయన చెప్పేవారు, చాక్లాంటి కుర్రాడురా అన్నారు. చాక్లాంటి కుర్రాడురా అని చెప్పి ఏం చేసేవారు, నువ్వు ఆ పని నువ్వు సోము తప్ప ఎవరు చేయలేదు, చాక్లాంటి కుర్రాడురా నువ్వు పొగిడేవారు. పొగిడి మొత్తం ఆ పని మొత్తం గట్టి పని అయిపోయిన తర్వాత మళ్ళీ మావయ్య గారి దగ్గరికి వచ్చి, మావయ్య గారు ఆ పని అయిపోయిందండి అని ఇంకోసారి చాక్లాంటి కుర్రాడురా అని పొగిడించుకోవడం అప్పట్లో చాలా సంతోషంగా ఉంటుంది. అదే ప్రకారంగా పువ్వు నుంచి వచ్చిరాగా నేను వాతావరణం తడిగా ఉందో పొడిగా ఉందో అని నేను అడిగేవారు. అదొకటి నాకు ఇప్పటికి కూడా బాగా గుర్తుండేటటువంటి వ్యవహారం. అదే ప్రకారంగా పిల్లల్ని బాగా ఎంకరేజ్ చేసేటప్పుడు స్టడీస్లో కానీ మేధాశక్తులు కానీ చాలా చేసేవారు. నాకు గుర్తున్న వరకు మావయ్య గారు వాళ్ళు ఫ్యామిలీలో ఏం చేసేవారంటే యువ పుస్తకం కొనుక్కునేవారు. యువ పుస్తకం కొనగానే దాంట్లో ఏముండేదంటే ఒక కార్టూన్ ఉండేది. కార్టూన్లో ఏం రాసి ఉండదు, మామూలుగా ఒక బొమ్మే ఉంటుంది. ఆ బొమ్మను బట్టి ఏంటి అనేటువంటిది మనం చదువుకోవాలి, అర్థం చేసుకోవాలి. ఆ అర్థం చెప్పమని మొట్టమొదటి ఏం చేసేవారండి, నేను అందరికన్నా చిన్నాళ్ళు ఎవరైతేనే వాళ్ళని చెప్పమని అనేవారు. నేను వెళ్ళి రాజమండ్రిలో ఉంటే కనుక ఫస్ట్ నన్ను చెప్పమని అన్నాను. దాని అర్థం నేను చెప్పకపోతేనే తర్వాత శశి చెప్పకపోతేనే చంటది చెప్పకపోతే సోంబావ తర్వాతన ఎవరిని చెప్పలేకపోతేనే మావయ్య గారికి చెప్పేటప్పుడు. ఈ మధ్యలో చాలా కాలం అమ్ములేదని ఎప్పుడు కనపడేది కాదు. నా ఉద్దేశ ప్రకారంగా అమ్ములేదని చాలా కాలం వాళ్ళ నానమ్మ గారు వాళ్ళతోటి ఉండేది, అందుకని ఉండేది. రాజమండ్రిలో ఉన్నటువంటి ఇల్లు కట్టినప్పుడు వెనకాల షెడ్ వేసినటువంటి దగ్గర నుంచి పెద్ద ఇల్లు కట్టేంత వరకు మొత్తం అన్ని వర్కుల్లోనూ మేము వెళ్ళేవాళ్ళం. అక్కడికి వెళ్ళి పనులు వాటిలోనూ చేసేటువంటి వాళ్ళు ఈ పార్టిసిపేట్ చేసేవాళ్ళం. ఆ పునాదులు తవ్విన నాటి నుండి లలితానగర్లో మావయ్య గారి వెనకాల షెడ్లో ఉన్న నాటి నుండి చిన్న నుయ్యి దగ్గర నుంచి పెద్ద నెయ్యి దాకా మొత్తాన్ని వర్కులు చేసేటువంటి వాళ్ళు. ఇంట్లో అమ్ములదిన మ్యారేజ్ అయినా చెంపదిన మ్యారేజ్ అయినా మేమందరం పార్టిసిపేట్ చేసేటువంటి వాళ్ళం. అదే ప్రకారంగా ఇంకొక విషయం చెప్పుకోవాలని అన్నట్టేమైనా మావయ్య గారికి చిమ్మిలు అంటే చాలా ఇష్టం. ఏమైందంటే కొవ్వూరులో ఒకసారి మా అత్త చిమ్మిలి
వ్రతం చేసుకుంటారు, దాన్ని ఏమంటారు, నందికేశ్వరుడి నోము చేసుకుంటారు. నందికేశ్వరుడిని నోము చేసుకుంటారంటే మా మామయ్య గారు ఏమన్నారు, ఈ చిమ్ములు ఎవరిని పిలవద్దు, ఈ మొత్తం చిమ్ములు అంతా నేనే చేస్తాను, మధ్యాహ్నాన్ని కంప్లీట్ చేసేస్తున్నాను, ఎవరిని పిలవద్దు. అయ్యేవాడికి మధ్యాహ్నం దాకా కంప్లీట్ కాలేదు, వీళ్ళందరూ ఆడాలి కంగారు పడిపోయి ఎదుర్కొండ స్కూల్లో పిల్లలు ఉండడానికి స్కూల్ పిల్లలు తీసుకొచ్చి స్కూల్ పిల్లలు నందికేశ్వరము కంప్లీట్ చేశారు. చిమ్ములంటే మామయ్య గారికి బాగా ఇష్టం, ఆ విషయం తెలుసు. అదే ప్రకారంగా మామయ్య గారు పెద్దవాళ్ళు గౌరవం ఉండేటువంటి వాళ్ళు, పిల్లలు మొత్తం అందరూ భయంతో కూడినటువంటి భక్తి ఉండేటువంటి మా కుటుంబ సభ్యులు మొత్తం అందరికీ చాలా ఉపకారం చేసినటువంటి వ్యక్తి. మామయ్య గారు మా ఇంటికి అల్లుడు అవడం మాకు చాలా 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 సంతోషకరమైనటువంటి విషయం. ఈరోజు మన మధ్యన లేరు అనేటువంటి విషయాన్ని తలుచుకోవడానికి బాధపడ్డాం తప్ప మనం ఏం చేయలేం. కానీ వయసు పెద్దది, అందరూ వెళ్ళేటువంటి వాళ్ళు ఈ రోజున ఆయన ముందు వెళ్ళిపోయినారు. ఆయన ఆత్మకి శాంతి కలగాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. మావయ్య గారికి సేవ చేసినటువంటి పిల్లలు మొత్తందరికీ అభినందనలు. మీరు మావయ్య గారికి పితృణం తీర్చుకునేటటువంటి అదృష్టం కలిగింది. మీ బాధ్యతలు మీరు నిర్వర్తించారు. మీ అందరూ ధన్యజీవులు అయ్యారని నేను చెప్పుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈ సందర్భంలో మామయ్య గారిని, అత్తని, మా తల్లిదండ్రులందరినీ, మా తాతయ్య గారిని, మా మామగారిని అందరినీ తలుచుకుంటూ నమో. నా పేరు దూర్వాసు సుబ్రహ్మణ్యం అండి. కల్లూరు శ్రీరాములు గారి మరణం విన్న తర్వాత మేము చాలా విచారించాము, మేము మా కుటుంబ సభ్యులందరూ కూడాను. ముఖ్యంగా మేము ఒకటే డిపార్ట్మెంట్లో పనిచేసాం. మాది వాళ్ళది కూడా, వాళ్ళ కుటుంబం కూడా ఒకటే ఊరు ఇంచుమించుగాను. నాకు ఆయన తెలియపోయినా మా ఫోర్ ఫాదర్స్ అందరూ కూడా వారికి బాగా పరిచయం, ఆయన ఎరుగును కూడాను. మా శిరీష్ మా కోడలు కాకపోవడం నుంచి ఆయన మా కుటుంబ సభ్యులందరూ ఆయనకి తెలుసును, నాకు కూడా ఆయన తెలుసును. ఈ మధ్య నేను రాజమండ్రి 3 నెలల క్రితం రాజమండ్రి వచ్చినప్పుడు నేను నా భార్య పర్సనల్గా ఆయన్ని కలిసి ఆయనతో కాసేపు మాట్లాడి, అప్పటికి బాగానే ఉన్నారు, చక్కగా మాతో మాట్లాడారు. వాళ్ళ కోడలు గారి చేత మాకు ఏదో మర్యాదలు కూడా జరిపించారు. చాలా సంతోషించాం, వచ్చాం. కానీ ఈ లోపల ఇలా జరిగినందుకు చాలా విచారిస్తున్నాం. భగవంతుడు వారికి సద్గతి కలిగించాలని కోరుకుంటున్నాం. నా పేరు శ్రేయ. నేను పెద్ద తాతగారి ఫస్ట్ ముని మనవరాలని. మేము ఎప్పుడు ఇండియా వచ్చిన పెద్ద తాతగారు పెద్దమ్మమ్మతోటి టైం స్పెండ్ చేయడం చాలా ఇష్టం. వాళ్ళ ఇంట్లో ఉన్న ఉయ్యాల నాకు ఆశుకి ఇష్టమని అందులో ఊపేవారు, బాగా కబుర్లు చెప్పేవారు. గ్రేట్ గ్రాండ్ పేరెంట్స్తో ఇన్ని ఇయర్స్ టైం స్పెండ్ చేయగలగడం చాలా అదృష్టం. నా పేరు ఆశ్రిత. నేను పెద్ద తాతగారి ముని మనవరాలిని. పెద్ద తాతగారి పెద్దమ్మ నాకు చాలా ఇష్టం. ఎప్పుడు ఇండియాకి వెళ్ళినప్పుడు బట్టలు, గిఫ్ట్లు కొనేవారు. నేను పెద్ద తాతగారిని, పెద్దమ్మని చాలా మిస్ అవుతాను. అందరికీ నమస్కారం. నా పేరు కార్తిక్. పెద్ద తాతగారు ఎప్పుడూ చాలా యాక్టివ్గా ఉండేవారు. నా నీట్ రిజల్ట్స్ వచ్చాక నన్ను చాలా అభినందించారు. మా కాలేజ్ గురించి అన్ని విషయాలు అడిగేవారు. మిస్ యూ పెద్ద తాతగారు. శృతి. నేను తాతగారి ముని మనవరాల్ని. తాతగారు అంటే నాకు ఎంతో ఇష్టం. తాతగారు నాకు చాలా హెల్ప్స్ చేశారు. మేము తాతగారికి ఎన్నో హెల్ప్స్ చేసేవాళ్ళం. తాతగారు మమ్మల్ని మంచిగా చదువుకోమనేవారు, బుద్ధిగా ఉండమనేవారు. వి మిస్ యూ అ లాట్ తాతగారు. నా పేరు ఆరుషి. తాతగారికి నేను ముని మనవరాల్ని. తాతగారు ఎప్పుడు మమ్మల్ని కేర్గా చూసుకునేవారు. తాతగారు బాగా చదువుకోమని చెప్పేవారు. వి మిస్ యూ తాతగారు.
అందరికీ నమస్కారం. నా పేరు శాస్త్రి. నన్ను పెద్ద తాతగారు మిన్ను అని పిలుస్తారు. పెద్ద తాతగారు అంటే నాకు చాలా చాలా ఇష్టం. మా అమ్మగారు మా నాన్నగారితో మీకున్న అనుబంధాలని, మీ అనుభవాలని మాతో షేర్ చేసుకున్నందుకు మా కుటుంబ సభ్యుల అందరి తరపున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీ ద్వారా మాకు తెలియని కొత్త విషయాలను కూడా మేము ఈరోజు నేర్చుకున్నాము. ఈ జ్ఞాపకాలని, అనుభవాల్ని నెమరు వేసుకుంటూ వారు ఇచ్చిన స్ఫూర్తితో ముందుకు సాగిపోదాం. మీ హోత శశిరేఖ.